క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. శుక్రవారము వాక్య భావ పరిశోధన కార్యక్రమము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం గాడిద సంగీతానికి ఒంటి ఆశ్చర్యపడితే. తెలుగు సామెత. గాడిద సంగీతానికి ఒంటి ఆశ్చర్యపడితే అంటే గాడిద పెద్ద సంగీత విభావరిలో నిష్ణాతురాలైనట్టు, ఒంటి కూడా అదే కోవకు చెంది అబ్బా నాకంటే గాడిద ఎక్కువ వాడుతుంది అని ఆశ్చర్యపోయిందంట. ఇది ఇప్పుడు మనం నమ్మాలి. అసలు గాడిదకి సంగీత పరిజ్ఞానం ఉంటుందా ఒంటి ఆశ్చర్యపోవటానికి? అంటే కనబడుతున్నటువంటి ఆ జంతువులు మనస్సును గూర్చి సామెతలో దాచి ఉంచిన సంగతిని నేటి సంఘాలలో చెప్పాలనుకున్నా నేను. అదేంటంటే, దేవుడికి సంఘాలు ఉన్నాయి. గల్లీకి ఒక సంఘం ఉంది. అచ్చిగాడు లచ్చిగాడు బుచ్చిగాడు కూడా పాస్తర్లే. కానీ వాక్యాన్ని విడమరిచి ఆలోచించేవారు లేరు. అందుకే వచ్చే ఆదివారం విజయప్రసాద్ రెడ్డి గారిని వేస్తున్నా, పై వచ్చే ఆదివారం కూడా వాడిని వేస్తున్నా. ఇక వాడిని వేసానంటే వాడి పక్కన సమాజగాళ్ళందరికీ బొక్క పడిద్దని అర్థం. ఎందుకంటే నిజంగా వీపీ గారు నిజంగా కూడా వెర్రిపుష్పమే. ఆదాము రక్తమే యేసులో ఉందంట. కాస్త కూస్తో పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఈ మాట చెప్తారండి? ఆదాము రక్తం యేసులో ఉంటాం ఏంట్రా? అంతేకాదు ఇంకొకటి కూడా, అపోస్తులు ఎవరో గృహాలకు వెళ్ళి వాక్యాలు చెప్పలేదంట. వాళ్ళకున్న పరిధులు, పరిస్థితులు, పర్మిషన్లు, ఎక్కడ సువార్త చేయాలో అక్కడ ఉంటే వెళ్ళి చేశారంట తప్ప గృహాలకు వెళ్ళి చేయలేదంట. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈడే పెద్ద వెర్రి పుష్పం, మళ్ళీ వీడితో ఈ సభలు పెట్టించేవాడు ఈడో పెద్ద ఎర్రి పుష్పం కాడు. ఈ ఎర్రి పుష్పాలు మొత్తం ఏం చేస్తే చెప్పండి? ఏట్లో తామర పువ్వు పీక్కొని అది తల్లబడ్డం రాదుండోయ్. తెలుసా మీకు? తామర పువ్వు ఒకటి తల్ల పెట్టడం, కానీ వీళ్ళు పెడతారు చెవుల్లో. ఎందుకంటే చదువుతున్నప్పుడు 66 పుస్తకాలతో సజీవమైనటువంటి మాటలను గ్రంథస్థం చేసి 60 ఏళ్ళు గ్యారంటీ లేని భూమి మీద మనిషి కొరకు కొన్ని కోట్ల సంవత్సరాలుగా దేవుడు తలసి తలంపుల్లో నింపుకొని జాన్ గూటన్బర్గ్ వచ్చేంత వరకు, అక్షరలిపి బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి మనకి గ్రంథాన్ని ఇచ్చాడంటే, ఇంతటి నిరీక్షణకారుడు లోకంలో ఇంకొకడు ఉండడు, దేవుడు తప్ప. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, చదివేసుకొని ఆడ పడేయడానికి కాదు. భూమి మీద ఆయుష్కాలంలో మన పనులు, మన కుటుంబ ఆలోచనలు ఇవి ఎలాగూ దేవుడే ఇచ్చాడు కనుక వీటిలో పాలిభాగమై ఉండాలి. వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అవర్ లైఫ్ బైబిల్ రీడింగ్ అనేది, బైబిల్ లిసనింగ్ అనేది. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, బ్రష్ చేసుకుని అన్నం తింటాం, స్నానం చేసి అన్నం తింటాం, అంటే ఇవన్నీ కూడా పార్ట్. అది ఎవరు నేర్పడం. ఇది కూడా అంతే. ఇది కూడా దైనందిన జీవితంలో ఒక భాగంగా మిగిలిపోవాలి. ఎప్పుడు? అప్పుడు చదువుతున్నప్పుడు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు, చెబుతున్న మాట వెనకాతల ఇంకేదో ఉంది, అదేంటి అని మనం ఆలోచిస్తాం. ఇంతగా మనం ఆలోచిస్తుంటే దెయ్యం ఊరుకుంటుందా? దాని పని అదే చేస్తుంటుంది. అది అలలు చేత రేపబడి గాలికి అటు ఇటు కొట్టుకునే విశ్వాసులు ఉంటారే, డమ్మీ విశ్వాసులు వీళ్ళు. ఈ డమ్మీ గలంతా పోయి ఒక చోట పడతారు, దాన్ని గుంట అంటారు. పన్నంత వరకు బాగానే ఉంటుంది, పడ్డాకే తెలిసింది ఏదైనా. కానీ ఇప్పుడు వాక్యం చదువుదాం, వచ్చి ఆదివారం వాడిని వేసేద్దాం, అని వేద్దాం ఒక 5-6 నెలల పాటు.
ఎందుకంటే అన్ని తప్పుడు బోధలేనండి. పచ్చి అబద్ధం ఆడుతున్నాడండి. అసలుకి నిలువున అబద్ధం ఆడుతున్నాడు. యేసుక్రీస్తు వారికి గర్భంలో శరీరం ఇచ్చింది మరియమ్మ అంట. నీ తాట మామూలుగా దియ్యనరా రే, నిజంగా నువ్వు వీపీవే. అది మామూలు వీపీ కాదు, ఇక నీతో సభలు పెట్టించాడు పెద్ద బెర్రి. అది వీడికి బొచ్చు ఏమి రాదు, నీకేమి రాదు, గొర్రె బొచ్చు. మీ ఇద్దరు కలిసి కొబ్బరి బొచ్చు పీక్కుంటాయి. వాక్యం చూద్దాం. మనం ఎవరు నమ్మొద్దు, నేను ఎవరు నమ్మను. మనకు బైబిల్ అంటే ప్రామాణికం. మనుషుల మాట ఎందుకు నమ్మాలి? ఆయన చెప్తే కరెక్ట్గా చెప్తాడు ఎందుకు అనుకోవాలి? ఓకే రైట్, కరెక్ట్గా చెప్తాడు, తప్పులేదు. కానీ చూద్దాం. ఒకనాటి మాసిదోని సంఘంలో, ఒకనాటి బెరయ సంఘంలో పౌలు శీల లాంటి ఉద్దండులు చెబితేనే వాళ్ళు వినుకుంటూ బైబిల్ చూశారు వాళ్ళు. కానీ మనం చూడం కదా. కానీ చూడాలి. మనం ఫస్ట్ నుంచి అదే చెప్తాం. కాపరి ఏం చెబుతున్నాడు అన్నది బైబిల్లో ఉందా లేదా, దాని భావం అదే కాదా? ఇంతటి పరిజ్ఞానం మనకు బైబిల్ మీద అవసరం. కనుక వాక్యంలోకి వెళ్దాం. వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 21వ వచనము. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. పాయింట్ అవుట్ చేయండి అక్కడ. మీరు ప్రభువు పాత్రలోనిది, సంఘం ప్రతి ఆదివారం మనం ప్రభు పాత్ర తీసుకుంటూ ఉంటాం. ప్రభు శరీరము, ప్రభు రక్తము. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. దెయ్యాల పాత్ర ఏంటి అంటే దీనికి కూడా సంఘం ఉందా? ఎప్పుడు చెబుతుంటే నేను, దెయ్యానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. దెయ్యానికి తరతరాల క్రితం ప్రవక్తలట పలికిన మాట జ్ఞాపక శక్తి ఉంటుంది. దానికి ఎస్టిమేట్ తక్కువ వేయకూడదు దెయ్యాన్ని ఎప్పుడు కూడా. దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరు అంటే అర్థం ఏంటి? ప్రభు పాత్ర ఉన్నది, దెయ్యముల పాత్ర కూడా ఉన్నది. అంటే దెయ్యానికి కూడా సంఘం ఉందా? ఉంది. ప్రభు బల్లం మీద ఉన్న దానిలోను, దయ్యముల బల్లం మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరటం. బల్ల రొట్టె కార్యక్రమం ఇది ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు శిష్యుల్ని పిలిచి, నేను వెళ్తున్నాను, మీరేం బాధపడద్దు, నేను ఎప్పుడు మీ మధ్య ఉంటాను. ఇదిగో రొట్టె విరిచి, ఇది నా శరీరము, ద్రాక్షరసం ఇది నా రక్తము అని జ్ఞాపకం చేస్తూ చాలాసార్లు వారికి ఆ విషయాన్ని ప్రబోధించారు. అంటే రొట్టెని చూడగానే యేసువారి యొక్క శరీరంగా, ద్రాక్షరసాన్ని చూడగానే యేసువారి యొక్క రక్తంగా బాప్తీసం పొందిన క్రైస్తవుడు మనసులో మెదలాలి. మరి ఇప్పుడు దెయ్యాల పాత్ర అంటున్నాడు, దెయ్యాల బల్ల అంటున్నాడు. అంటే దీనికి కూడా సంఘం ఉందా అంటే టోటల్గా సంఘం చెబుతున్నాడు. దేవుడికి సంఘం ఉంది, దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. మరి దెయ్యానికి కూడా సంఘం ఉంది, మరి దానికి ఏం పేరు ఉందో? నువ్వు ఏ సంఘములో విశ్వాసి ముసుగులో అవిశ్వాసిగా దెయ్యాన్ని కనబడుతున్నావో ఆ సంఘం దాంది. నువ్వు పెట్టే సంఘమే దాంది. పాములు పుట్టబెట్టవు, చీమలే పెడతాయి. చీమల పుట్టలోకి పాములు వస్తాయి. దాన్ని మనం ఏ రోజు కూడా చీమల పుట్ట అనం, పాము పుట్ట అంటాం. పుట్ట ఎవరిది? చీమదే. కబ్జా ఎవరు చేశారు? పాము చేసింది. ఇప్పుడు దాన్ని పాము పుట్ట అంటాం. చీమల పుట్టను చూస్తే ఎవరికి భయం లేదు, కానీ పాము పుట్టను చూస్తే భయం వేసింది. సంఘం దేవుడిది, కానీ సంఘము లోపల మొత్తం దెయ్యందే. సంఘం పేరు బైబిల్లో ఓ కొండ పేరు, ఓ లోయ పేరు, ఓ పట్టణం పేరు, ఓ వ్యక్తి పేరు ఉంటుంది. కానీ లోపల ఆ సంఘము పేరు లోపల సాతాను అనుచరుల గణాంకం ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఎవడైనా దెయ్యము సంఘము అని పెట్టాడు ఎవడైనా? అలా పెడితే మనం పోతామా? పేరు మీదే ఉండాలి, కానీ లోపల మొత్తం నాదే ఉండాలి. అంతే.
లేబులే అదే ఇంపీరియల్ బ్లూ. ఎంత 37 ఆ పర్ల ఇచ్చే లోకల్ మొత్తం భూమే ఆ టైప్ అనమాట. అంటే దెయ్యానికి కూడా సంఘం ఉందని దేవుడు చెబుతున్నాడు. ఊకుంటే దెయ్యానికి సంఘం ఏంటే అనుకుంటాం మనం. దానికి ప్రత్యేకించి సంఘాలు అవసరం లేదు. నువ్వు సంఘం పెట్టు, నీ సంఘంలో వచ్చి కూర్చుంటుంది అంతే. దేవుని ఇంట్లో దెయ్యం కూర్చుంది అయిపోయి అదే చెప్తున్నాడు అక్కడ. కనుక సంఘము దెయ్యుడికి ఉన్నది, దెయ్యానికి ఉన్నది. దేవుడి సంఘం కనబడుతుంది, దెయ్యానికి సంఘం అది ఆక్రమించుకున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఏం జరిగిద్దయ్యా అంటే దేవుని ఉద్దేశాలను ఆటంకపరుస్తుంది. అది ఎందుకు? బుద్ధిమంతురాలను కూడా ప్రేరేపించి పౌలు గారి దగ్గరికి పంపగలిగినటువంటి ఆనాటి పరిచయాలు ఉన్న కాలంలో విశ్వాసులు సంఘములో ఉంటుండగా వాక్యాన్ని అదే విశ్వాసుల చేత వక్రీకరణ జరిగించేటట్టుగా, తృణీకరించేటట్టుగా, ఎదిరించేటట్టుగా దెయ్యం చేయలేదా? ఆనాడు భక్తిగల స్త్రీలను రేపి పౌలుని శీలని కొట్టారు. పరిచయుల మాటలని, ధర్మశాస్త్రోపదేశకుల మాటలు విని. మరి ఈనాడు సంఘములో అదే విశ్వాసిని ఆవరించదా? వాడు వాక్యాన్ని వక్రీకరించడా? వాడు వాక్యాన్ని అపార్థం చేసుకోడా? అసలుకే బాసో మెమరీ లాసో గుర్తుండదు. మెమరీ లాస్ గాడికి ఇలాంటివి ఎదురవుతుంటాయి. వాడేసుకుంటుంది దెయ్యం వాడేసుకుంటుంది. యేసుక్రీస్తు వారిని యోధా పట్టిస్తాడని యేసుక్రీస్తు వారికి ఎప్పుడో తెలుసు, నాకు కూడా తెలుసు. అందుకనే అన్నట్టుగా యోధా నీ పన్ను కానీ అంతే. ఎందుకంటే వేరు లేని జీవి సంఘములో నిలవదు. అది నువ్వైనా మరొకడైనా అగ్ని ముందు నిలబడి నేను వహిస్తా అని చెప్పేవాడు ఎవడంటాడండి? అందరూ ఇల్లు కాలుతుంటే లబోదిబు వెనకొచ్చేస్తారు. చేతిలో ఫోన్ చెప్పేసి టింగ్ 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 కొడేస్తాం అంతే. ఒక నెంబర్ వచ్చేద్ది. అనాట్ 8 అంబులెన్స్, అనాట్ 4 ఫైర్ ఇంజిన్ అంతే. ఎక్కువ వచ్చింది. నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు, వాడు దూసుకుని ముందుకెళ్ళిపోతాడు. ప్రాపర్టీ నీది, సంబంధించింది నీది. నువ్వు నిశ్చేష్టుడిగా ఏం చేయలేకపోతున్నావు. నీకు సంబంధం లేదు. ఒక ఫోన్ కొడితే వాడు డ్యూటీ ఏంటో తెలుసా? వాడి ప్రాణం పోయినా నీ ప్రాపర్టీ కాపాడాలి. ఒక ఫైర్ ఇంజిన్ మ్యాన్ చెబుతున్నాడు. వాడికి ఏం సంబంధం వాడికి నీకు? నువ్వు ఎప్పుడైనా బతుకున్న కాలంలో నీ ఫంక్షన్లో అయ్యో ఏ రోజైనా వీడితో అవసరం వచ్చింది అని చెప్పేసి వాడికి ఫంక్షన్ పిలిచావా? ఓ ఘనకారం చేసావా? ఓ సత్కారం చేసావా? లేదు. అసలు ఫైర్ ఇంజిన్ వాడు ఎవరికి గుర్తుండరు తగలబడ్డప్పుడు తప్ప. దొంగోడు వస్తే అరాకొర పోద్ది, కానీ ఇల్లు తగలబడితే మొత్తం పోద్ది కాదా? అవును. వాడికి ఏం సంబంధం ఉంది? వాడి బాధ్యత అది. సంఘం కూడా అంతే. ఆత్మబంధం, వాక్యానికి విలువిచ్చిన వాడిగాను ఉండాలి, వాక్యాన్ని ప్రేమించేవాడిగా ఉండాలి. వాక్యాన్ని వక్రీకరించే వాడితో సహవాసం ప్రభువుకు నచ్చదు. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడైనా సరే. కనుక దేవుని ఉద్దేశాలని ఆటంకపరుస్తూనే ఉంటాడు ఇంక వాడు. ఎందుకంటే కంప్లీట్గా దెయ్యం దూరింది కనుక. యోధా యేసుక్రీస్తు వారు ఏమల్లా, మనం కూడా ఎవరిని ఏమనం. ఎందుకంటే మనకు తెలుసు వేరు లేని అంతకాలం ఉండదు, చిన్నగా ఆలోచన పడిపోద్ది అది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఉద్దేశాలను ఆటంకపరిచేది కూడా బయట కాదు. మళ్ళా మనం ఏమనుకుంటాం తెలుసా? అదిగో సువార్తకి వెళ్తుంటే వాళ్ళు అంటాం పాప అన్యులు చాలా మంచి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ప్రభు గురించి పూర్తి అవగాహన లేదు వాళ్ళకి. అందుకనే వాళ్ళు అనుకున్న దానికి ఏదో మనకి ఆటంకం అనిపిస్తుంది అనుకుంటున్నారు తప్ప నిజమేంటి వాళ్ళకి తెలిస్తే ఎవడు ఆటంకపరచడం అది మనం చెప్పం. కానీ ఆటంకపరిచేది ఎవడయ్యా అంటే వీళ్ళే. అందుకే జాగ్రత్త చెబుతున్నాడు దేవుడు. 1 తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో, కడవరి అంటే చివరి రోజులు, అయ్యే
ఎబ్రి 1:1 కడవరి దినాలు. కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యముల బోధ యందును సంఘములో కాపరి బోధ దేవుడిది, కానీ ఆ కాపరి దెయ్యానికి సరెండర్ అయ్యాడు. ఇప్పుడు దెయ్యం బోధ అది. సంఘములో బాప్తీసం తీసుకున్న వాడు విశ్వాసిగా ఉన్నాడు, కానీ వాడు దెయ్యం ఆవరించింది. ఇప్పుడు ఆ విశ్వాసి లేడు, విశ్వాసిలో పిశాచత్వాన్ని నింపింది. అది మనకు తెలీదు, వాక్యం చెప్పినా తీసుకోం మనం. ఈ మాట నాకే వచ్చింది, మరి అలాంటప్పుడు చచ్చినా మాకు రామాకు మంచిగా శుక్రవారం వైభవంలో మంచి మంచి సినిమాలు వస్తాయి, 2-3 చూసుకుని తెల్లారు. బైబిల్ అంటేనే మనకి. ఈ మాట నాదే, ఈ మాట నాకే. మరి నీకు కాబట్టి నీ అయ్యే చెబుతావా? చర్చకొచ్చేది నువ్వే కదా, ఎవడొస్తే వాడికే కదా. నాకే అన్నావంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా నువ్వు పాముకున్న పొలుసులు ఎన్నో, నీకున్న లొసులు అన్నీ. ఎవడు అంటాడండి ఆ మాట? చర్చికి ఎందుకు వస్తాం? చప్పట్లు కొట్టి కింద పైన ఎగిరి ఒంటి మీద డ్రాయర్లు బట్టలు లేకుండా తిరిగి అభిషేకం అన్న పేరు చెడిపోదాం అలా. మరి స్కూల్లో ఎందుకని అంత జాగ్రత్తగా ఉంటుంది? 30-40 ఏళ్ళ సర్వీస్కి ఎందుకంత జాగ్రత్త? 50 వస్తే సర్వీస్ అవుట్, ఉద్యోగం వచ్చేసరికి 30 ఏళ్ళు పడుతుంది. నువ్వు మాట ఈ కట్టగట్టింది ఏముంది? 25 ఏళ్ళే కదా. ఈ 25 ఏళ్ళ ఉద్యోగానికి ఎంత సైలెన్స్ వాతావరణం. లైబ్రరీకి వెళ్తాం, ఆడ ముందే చెప్తారు నోరు మూసుకుని కూర్చొని చదువుకోపోవాలి. అందుకే బొమ్మ ఒకటి ఉంటుంది కార్టూన్ లాగా, సైలెన్స్ ప్లీజ్ అని ఉంటుంది ఆడ. అది చూడగా మనకి ఏమనిపించింది? లైబ్రరీలో నెమ్మదిగా ఎవడి పనిలో వాడు, ఎవడికి కావాల్సింది వాడు చూసుకొని చదువుకొని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మడత పెట్టి ఏ ర్యాక్లో ఉందో అక్కడే పెట్టి వెళ్ళిపోవాలి. ఎవరు నేర్పాడు ఇవన్నీ? అంటే లైబ్రరీ కోసం ఏమైనా థియలాజికల్ ఉందా? వెళ్తావు, తెచ్చుకుంటావు, ఎత్తుక్కొని మరి తెచ్చుకుంటావు, కూర్చుంటావు, గంటన్నర నీకు అవసరం బట్టి రాసుకుంటావు, కొన్ని చేసుకుంటావు, మళ్ళీ పుస్తకం టప్పని కొట్టావు, సైలెంట్గా వేసి తీసుకెళ్ళి అదే రేఖలు జాగ్రత్తగా పెట్టి అని వెళ్ళిపోతాం. చర్చి అయితే వీడికి 66 పుస్తకాలు జ్ఞానం అయినట్టు అక్కడ అట్టుంది ఏంటి? నీ అయ్య రాసింది అక్కడ, ఇక్కడ నీ అమ్మ రాసింది, అందుకే నీ అయ్యకి నీ అమ్మకి పొంతం లేదు, అందుకే అట్టుంది అంటే సరిపోతుందా? బైబిల్ అది. కొంత ఇచ్చట, కొంత అచ్చట. రాసింది ఎవరు? ప్రవక్తలు. రాయించింది ఎవరు? దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే మనకు అనుకూలంగా ఉండాలి బైబిలు. అది నీకు అనుకూలంగా ఉండాలంటే వర్మ సినిమాలు కూడా ఉండవు నీకు అనుకూలంగా. వాడు అంతే అంటాడు, నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేస్తా, సూలేదు అంటాడు కాదా? ఆయన పిక్చర్లోకి ఎగబడి చూస్తుంటాం. కానీ బైబిల్ కాడికి వస్తే మాత్రం లేదు ఆ రెఫరెన్స్ నాకు అనుకూలంగా ఉండాలా, దేవుడు నా సంఖ్యలు దించుతాడు అంతే. కోసి నిలువున గుంటూరు కారం పెట్టాం 1 నెల ముందే. యోబు గారు ఏమన్నారు? నా కాళ్ళకు సంఖ్యలు వేసావు, నా ప్రవర్తన కనిపెట్టడానికి సంఖ్యలు వేసిందే అందుకు అని ఆయన అంటే, ఇది పెద్ద పిస్తాదలాగా తోపీసు, ఇది తోపీసుగాడు వీడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అనుకోవాలి దేవుడిని సంఖ్యలు తెంచుతాడు. ఎవరి సంఖ్యలు తెంచాడు దేవుడు బైబిల్లో చెప్పండి? చనిపోయేంత వరకు వాళ్ళు సంఖ్యలతో పోయారు కదా, ఈవెన్ యేసుక్రీస్తు వారితో సహా. ఇంత కాన్సెప్ట్, ఇంత జ్ఞానం లేకుండా వీడు ఎలా సభలు పెడుతున్నాడండి? ఓహో, పోస్టర్లో మొగుడు బెల్లం ఫోటో పడాలే, పడిద్ది దండ. నువ్వు ఎక్కడైనా పిల్లి మొగ్గలే వాక్యం దగ్గర వేస్తే చెప్పిన ముందే నీ బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ 2 పక్కనే ఉంటాయి. అది ఆ వాక్యం ఎవరిదండి? మనం మొత్తం దేవాది దేవుడిది. ఆయన ఎందుకు రాయించాడో గ్రహించాలి. ఎందుకు ఇట్టుంది ఏడ వినుంటాడు వీడు. నేను చెప్పిన, నేను ఎవరి దగ్గర విన్నాం, నేను చదువుకుంటా, అందరిలా కూడా చదవను నేను. మళ్ళీ మొక్కుబడిగా నేను చదివానంటే ఖచ్చితంగా దాంట్లో నాకు జ్ఞానం 100 వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి అంతే. అది అడుగుతా ఫస్ట్ దేవుణ్ణి, అలాగే చదువుతా. అది ఒక అర్ధగంట చదవాలా, టైం స్టార్ట్ నౌ బట్ నొక్కుతాం, టిక్ టిక్ టిక్, 1/2 సెకండ్లో ఫినిష్ అయిపోయింది.
అదే చదువురా? అది టైం పాస్ చదువు. అది టైం పాస్ చదివేవాడికి ఏం రాదండి. ట్యాగ్ ఉంటుంది అంతే, రాయిస్తుండని. నేనైతే ఎవరికి రాయిస్తాను దిద్దేవాడిని అసలుకి. అంత ఈజీ కూడా కాదు కదా. నువ్వు వాక్యాన్ని గ్రహించి ఎంత గొప్పకుంటుందో దీన్ని బట్టి నువ్వు ఆలోచించు. కడవారి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, వీడెవడీడు? ఇంటర్నేషనల్ ఆస్కార్ గ్రహీత. మోసపరుసు ఆత్మలయందును వాక్యాన్ని వక్రీకరించే వాడికి సుట్టాలు ఎక్కువ. స్వస్థతలు బాగా చేస్తారనే వాడికి సుట్టాలు ఎక్కువ. మరి ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు వచ్చాయో తెలియదు. స్వస్థతలు చేసేవాడినైతే బాగానే అంటాం మనం. మరి ఈయనోడు పట్టుకుంటాడు. దయ్యముల బోధ ఎందును? అసలు దయ్యాలు బోధ చేస్తాయా? బీపీ గారు లాంటి వాడు దెయ్యం అయితే ఆడి పిల్లలు ఆడుతూ ఉన్నటువంటి ఆ కన్వీనర్స్ వీళ్ళంతా దెయ్యాలే కదా. అవాస్తవాన్ని పెంచి పోషిస్తున్న మోకను ఏమంటారు మీరు చెప్పండి? దయ్యముల సముదాయము. నిజాన్ని చంపే కార్యక్రమము అంటే దేవుని సంఘ ఉద్దేశాలను బయటికి రాకుండా చేయటమే వాళ్ళ ఉద్దేశం. అది దేవుడి పేరు పెట్టి బల్ల. అది కదా దయ్యముల బోధ ఎందులు. లక్ష్యం ఉంచి, లక్ష్యం అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది కానీ అప్పుడే బయటపడుతుంది. ఎప్పటి నుంచో ఉంది. యేసుక్రీస్తు వారిని పట్టిద్దామని ఎప్పటి నుంచో ఉంది కానీ టైం రావాలి అంతే. వాడి విశ్వాస భ్రష్టుడా కాదా అన్నది టైం నిర్ణయిస్తుంది, మనం చెప్పలేము. విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు తేటగా అంటే అర్థం ఏంటి? క్లియర్ కట్గా చెబుతున్నాడు. వీళ్ళు దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచుతారు, యోధాలాగా బయటపడరు, సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది బుద్ధి చూపిస్తారని చెప్పాడు దేవుడు. అప్పుడు మనకేమనిపించింది? ఏం పర్లేదు బాబు, వాడి వల్ల అసలు ఉపయోగం ఏమీ లేదు. అది అందుకే పై వచ్చే ఆదివారం చీడపురుగుని పెట్టిన టైటిల్. ఎంత వక్రీకరణ అండి! మరి అంత అడ్డుగోలుకి ఎలా వక్రీకరిస్తారో నాకు అర్థం అవుతుంది. మరి కనుక ఆత్మ ముందే చెప్పాడు. బైబిల్ చదువుతుంటే మనకు అర్థమైపోద్ది. ఈ విత్తనం నిలబడిద్దా, నిలబడదా? ఈ చెట్టు నిలబడిద్దా, నిలబడదా? కూలిపోద్దా, ఇరిగిపోద్దా, అసలు లేకుండా పోద్దా? కూలిపోయినా, ఇరిగిపోయినా, లేకుండా పోయినా. తోటలో తోటమాలికి సంబంధం లేదు. గాలి దుమ్ము వచ్చేసింది, చెట్లు ఇరిగిపోయాయి. యజమానుడు వచ్చేసి ఏం చేస్తాం రాత్రి అంతా? కోడుకూర బాధలు పడుకున్నాం అంటాడా? ఏం చేస్తావులే, రాత్రి మరి గాలి దుమ్ము గట్టికి వచ్చింది, పాప చెట్లు ఇరిగిపోయాయి, సరే ఉన్నాయని బాగు చేద్దాంపా అంటాడు. యజమానుడు తెలియదా అండి? తోటమాలని ఎలా ప్రేమించాలో దేవుడు తెలియదా? సంఘ కాపురం ఎలా ప్రేమించాలో? సంఘ కాపురి లక్ష్యం ఏంటంటే వాస్తవాన్ని చెప్పటమే. ఒక తోటమాలి పని ఏంటంటే చుట్టూ పాద్దీసి ఆయన ఏమైతే చెప్పిండో అంత మోతాదులు ఎరివేసుకుంటూ పోవటమే. ఇగో 50 కొబ్బరి చెట్లు ఉన్నాయి, 30 ఉన్నాయి, దానికి ఆ ముందే, దీనికే ముందే, ఇంత మోతాదులే, ఇదిగో కొలత, ఇదిగో మళ్ళీ వచ్చి చూసుకుంటా అని చెప్తాడు. తోటమాలి పని అదే చేస్తాడు. గడ్డి ఉంటే పీకేస్తాడు, ఎరువు కరెక్ట్గా వేస్తాడు. గాలి వల్ల వచ్చింది ఏమిగా మెరిగాయి, అన్నీ ఇరిగిపోయాయి. నీ కష్టం నువ్వు పడ్డావు, ప్రకృతి వైపరీత్యం మనం ఏం చేస్తాం అంటాడు. దేవుడు కూడా అంతే. సత్య సంబంధమైన వాక్యం చెప్పు, వాడు ఇరుగుతాడా, నేలకు ఒరుగుతాడా, కూలతాడా, మొత్తం పెరిగిపోతాడా, నీకు సంబంధం లేదు. అందుకే దేవుని మనసు ఎప్పుడు ఎందుకు హ్యాపీగా ఉంటుందంటే అస్సలకి మనుషుల మీద ఎఫెక్షన్తో వాక్యం చెప్పమండి. మనం ఒకడొక రూపాయి ఎక్కువిస్తే ఆడు దేవుడికి ఇచ్చుకుంటాడు, అసలు మనకు సంబంధం లేదు కదా. అంతే. ఇక బాగా డబ్బులు ఇస్తే ఒకటే పాసంతో చూసినా బాలరాజు గారు లాంటి గౌతమ్ నగర్ బాలరాజు గారు వాడు, అది తాగుబోతు బాలరాజు గారు. ఆడైతే చాలు, ఇంక నువ్వు సంద పొరపాటున యాదమరుసలు నంబర్ పెట్టు, నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఇంకా నీ పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాడు, నీ మ్యారేజ్ డే గుర్తుపెట్టుకుంటాడు, నీ అది గుర్తుపెట్టుకుంటాడు, నీ పిల్లల పుట్టినరోజు అన్నిటికీ పిల్లపైన వచ్చి అతని ఇంటికి అంతే. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు కదా అయ్యా అంటున్నాం. మళ్ళీ అదే నేను అనుకో, అయితే ఏంటి
అయితే ఏంటి ఇప్పుడు అదే కొత్తగా నాకు ఒక్కడికి వచ్చిందా, నీకు ఒక్కడికి వచ్చిందా, 1,00,000 పనులు ఉన్నాయి, దీనికోసం అన్ని పోస్ట్ పోన్ చేయాలా? అవసరమా? సన్నిధానంలో అనుకో, ఓకే రైట్, ఇంత ఈజీగా తీసుకుంటాను నేనైతే. ఎందుకు? నాకు చాలా పనులు ఉంటాయి. అది దైవికంగా, ఫ్యామిలీ పరంగా. అంటే దేనికి ఎక్కువ విలువిస్తా నేను? ఈ వచ్చిపోయే పాసింగ్ క్లౌడ్స్ అంటే పెద్ద పట్టించుకోను. మనతో ఎప్పుడు ఉండేది ఏదో ఉందంటే వాక్యం, అది కావాలి, దాంతో ఉంటాం మనం. స్ట్రైట్గా ఇది ఉంటుంది, ఇది నాన్ స్ట్రైట్గా ఉంటుంది. దాన్ని ఏమంటారు చెప్పండి? జనాలకి ఇదే ఇష్టం, కానీ దేవుడికి ఇదే ఇష్టం. ఇప్పుడు దేవుడికి ఇష్టమైంది చేయడానికి సంఘానికి వచ్చాం. అది చదువుతున్నాడు దేవుడు, అది చదువుతున్నాడు. అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులకు దురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవుడు చెప్పిన తర్వాత ఆ మొక్క నిలవదని ఇంకా మనకేం పని? మనకేమని చెప్పండి? దాని స్థానంలో ఇంకొకటి నాడతాం కాదా? తోటలో చెట్టు ఎండిపోయిందండి, ఏం చేస్తాం? దానికి అట్లా ఉంచుతాం ఆ ప్లేస్ని, ఇంకో మొక్క నాడెత్తానంటే నాడ అంతే. ఇప్పుడు ఊడిపోయి అవతల పట్టు మొక్క ఏమంటది? నా స్థలం మధ్య నువ్వు ఆక్రమించావు అంటది. దీంతో చెట్టు బాగలేదు, పీకేసాం, కొత్త చెట్టు నాటాం అంతే. నేల వేస్ట్ అయిపోట్లా. దేవుడు కూడా అంతే. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నేను కావాలి దేవుడికి, నువ్వు కావాలి దేవుడికి, ఇద్దరం కావాలి. నేను దేవుడికి కావాలి అని ఇద్దరం అనుకుంటే మన దారిలో మనం వెళ్తాం. ప్రభా నేను నీకు కావాలా ప్రభా? ఇదేం ప్రశ్న? వద్దు పో అంతే. కనుక లక్ష్యం ఉంచి మనసు ఎప్పుడో ఉంటుంది అక్కడ, అది బయటపడేది ఒకరోజు. విశ్వాస భ్రష్టులకు దురు, విశ్వాసం లేదు ఇంకా అక్కడ. ఇది మనం అనుకుంటాం, నా విశ్వాసం నా గొప్ప. అవును మరి, ఎవడు కుక్క పిల్లవాడికి ముద్దే, ఎవడు కుక్క పిల్లవాడికి ముద్దేరా పోయి. మరి అలాంటప్పుడు వాడు కుక్కను ఎందుకు కొడతాడు, ఈ కుక్కను వాడు ఎందుకు కొడతాడు? చెప్పండి. ఎవడి కుక్క పిల్లవాడికి ముద్దు అయినప్పుడు కుక్క పిల్ల అందరికీ ముద్దు అవ్వాలిగా. ఆ కుక్క ఇంట్లో కొద్ది ఈడిస్తే అంతం. మనం నీకు ముద్దు అయితే ఆ ఇంటికి ముద్దు అవుద్దా? మనం ముద్దు మన సరిహద్దుల్లో ఉంచుకోవాలి. మన భక్తి దైవ సరిహద్దులో నిలబడిపోవాలి అంతే తప్ప దాన్ని దాటి, బౌండరీలు దాటి నా విశ్వాసం నాది ఎవడనుకుంటే నాకేంటి అంటే అలా ఎవడైనా అనుకోవచ్చు. 16-25 సామెతల్లో ఒకని మార్గం వానికి యథార్థంగానే కనబడుతుంది, తుదకు అది మరణానికి దారితీస్తుంది. ఇక్కడ వచ్చింది ఎవడు సెలుపు డబ్బోడు కొట్టుకోవడం కాదు, వాక్యంతో మనం ఉన్నామా లేమా? అందుకే సంఘానికి వస్తున్నాం. బాబో ఈరోజు నేను వాక్యం వెళ్ళాను, సంఘం మానే. ఇక్కడ ఎదురు చూసే కాపులు ఎవడో లేడు. నీ సావుకు నువ్వే సూసైడ్ లెటర్ రాసుకుంటే ఎవడేం చేస్తాడండి? బహిరంగ సూసైడ్ లెటర్ రాస్తాడా? ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నేను బతకలేకపోతున్నా, డామ్ డిస్కో, నేనే కారణం రాసుకుని చచ్చిపోయాడు. వాడికి ఎవడు బాధ్యుడు? ఎవడు బాధ్యుడు? ఆ చచ్చినాక దొరికింది సూసైడ్ లెటర్ ఎప్పుడో. ఓహో, అనవసరంగా బొక్క ఇన్వెస్టిగేషన్. 4 లారీలు, 4 జనాలు, 4 స్టేట్లు, ఎందుకు ఇంత? చివరికి లెటర్ చెప్పింది రసావు నేనే కారణం అని. భక్తిహీనుడి పరిస్థితి కూడా అంతే అంతే. ఆత్మ చెప్పిన తర్వాత ఇంక నువ్వెందుకు? ఆత్మ చెప్పింది ఇంక నువ్వెందుకు బాధపడద్దు? ఇంకా దేవుడు చెప్పకపోతే కదా. కనుక విశ్వాస వేషముతో నువ్వు ఎంతకాలం ఉన్నా ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆ స్థానం నుంచి ఊడబీకేస్తాడు. ఎందుకంటే లోపల దయ్యాల బోధ ఎంత నువ్వు లక్ష్యం ఉంచావు. దేవుడు చెబుతున్నాడు. ఇలాంటి కొన్ని మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా వచ్చినప్పుడు ఒక్కోసారి మనకి అలా అనిపించింది మనసు. అందుకే నేను ఎప్పుడో మాకు చెబుతుంటాను, నేను పాషాణం కంటే ఘోరంగా గల మనసు గలవాడిని. ఐ హ్యావ్ నో సెంటిమెంట్స్ అంటే అర్థం ఏంటి? నేనంత ఈజీగా బలహీనపడను. అది ఏ విషయానికి కూడా అంత ఈజీగా బలహీనపడే క్యాండిడేట్ని కాదు. ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఏంటంటే నేను అసలు బలహీనపడను, సెంటిమెంట్లుగా ఫీల్ అవ్వను.
అది వాక్యం మాత్రమే ఓనుగా భావిస్తా, మిగతా విషయాలన్నీ మామూలుగా చూస్తుంటా. ఇంత బలంగా మనం ఉండగలిగితే బలహీనపడే ఛాన్సే ఉండదు మనకి. లేకపోతే మీరు చూడండి, ఎవడో ఒకటి చనిపోతే మనకు గుండె అటాక్ రావడం ఏంటండి? ఎవడో ఊర్లో కూడా ఒకటి చచ్చిపోయాడు, అవునా ఆడు పోయిండు, మనకెందుకు వచ్చింది? మన వెనకాల పిల్లలు ఉన్నారు, ఓ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ బాధ్యతలు ఉన్నవి, మంచి చెడు కార్యక్రమాలు చాలా ఉన్నాయి, వాళ్ళ జీవితం నిర్వర్తించాల్సినవి. వారి కొరకు మనం బలహీనంగా ఉండాలి. బలహీనంగా ఉంటామా? బలంగా ఉండాలి కదా. పోయాడు వస్తాడా? చచ్చినోడు చచ్చాడు, మన పరిస్థితి ఏంది? కనుక ఓకే, న్యాచురల్ మరణం అనేది, గుండెపోటు అనేది, యాక్సిడెంట్ అనేది కామన్, అంతే. ఇది అలవర్చుకోవాలంటే వాడు ఎంత జాగ్రత్తగా వాక్యం వినాలో మీరు చెప్పండి. ఎంత జాగ్రత్తగా అమ్మగారు నాన్న చనిపోయారు, ఊరిలో వాళ్ళు మొత్తం దుమ్మెత్తి పోసారు నా మీద. తెలుసు మీకు, ఒక 100 టన్నులు మట్టి పడుతుంది నా మీద, 100 టన్నులే. ఎంత కఠినుడు, ఎంత పాషాణుడు. చివరికి కన్న తండ్రి పోతే కూడా కన్న కూతురు పంపి, ఆయన రాకపోతే రాపాడు, పంపించచ్చుగా. ఇక్కడ సిచ్యువేషన్ నాకు తెలుసు, ఆ రోజున పరిస్థితి నాకు తెలుసు. నేను ఎవడో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. అమ్మగారికి సంవత్సరం చెప్పాను, నేను చెప్పొద్దు లేదన్నట్టుగా. ఆ దుమ్మంతా ఏమైనా అంటింది నాకేమన్నా? నా దగ్గర వాక్యం అనే సబ్బు ఉంది, వెళ్ళి తలసాటు చేసేది మొత్తం బద్ది. అమ్మ ఊర్లో అనుకుంటారు వాళ్ళు, ఒకడు అనుకుంటాడు అంతే, కామన్. ఇప్పుడు ఎవడ క్లాసు? ఇంతగా ఉంటుంది ఆలోచన. ఇంత బలంగా ఎప్పుడు ఉంటాం మనం? వాక్యం నాదనుకున్నప్పుడు ఉంటాం మనం. వాక్యం నాదా అనుకుంటే అలాగే ఉంటుంది. కనుక మనస్తత్వం అనేది స్టెబిలిటీగా ఉండగలగాలని దేవుడు చెప్పాడు. మనదేమో చెంచిన మనసు, కుక్కకి ఎడిక్ట్ అయిపోతాం. నేనండి నా కూతురు చూడపోతే ఉండలేనండి, నా మనం చూడపోతే ఉండలేనండి, మరి ఇదేమి బలహీనతో నేను చచ్చిపోతే ఉండలేనండి అంటామండి. ఈ వాడతామా? సంవత్సరం ఒక్కసారి సరే నేను మా ఊరు పోతే ఉండలేనండి. ఊరి మీద లవ్ ఉంటుంది, పిల్లల మీద లవ్ ఉంటుంది, ఒక పిల్లల మీద కూడా లవ్ ఉంటుంది. చివరికి మన ఉండే ఇంటి మీద కూడా, ఇల్లు పెట్టి 3 రోజులు ఎత్తున వచ్చి ఇల్లు ఎట్టుందో ఏం పడి ఎట్టుంటో తాళం అయితే ఖాళీగా ఉంటుంది, ఎట్టుంటుంది ఇంకా. మళ్ళీ ఇదే పీకలేదు అలాంటి పోమాకు. మరి ఆడ మనసు ఎంత ఉంటుందో ఏడా మనసు ఎంత ఉంటుంది. ఇదేమి సెంటిమెంట్లు అండి? పోతే అటే, మళ్ళీ వచ్చినాకే డ్యూటీ అయినా మందైనా. ఇలా ఎప్పుడు ఉంటాం మనం? వాక్యం ఉన్నప్పుడు. దీన్ని స్థిరత్వం గల మనసు అంటాడు. కానీ చాలామందికి మనసు లేదంట. ఎలాంటి మనసు తెలుసా? అంటే అర్థం ఏంటి? వాక్యము లేదు అని చెప్పాడు డైరెక్ట్గా దేవుడు. చాలామందిలో వాక్యం లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? 2వ దశలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, రైట్, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొండను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చర్చిలో చెబుతున్నాడు, కూడుకలో చెబుతున్నాడు, సమాజ మందిరాల్లో చెబుతున్నాడు, జనాల మధ్య చెబుతున్నాడు. ఏమని? చంచల మనస్కులు కావద్దు. జనాల మధ్య చెబుతున్నాడు, సమాజ మందిరాలలో, జన సమూహములో, కూడుకున్న చోట ఇవి మాట్లాడుతున్నాడు. చంచల మనస్కులు కాకుండా, బెదరకుండా వలన అంటే చంచల మనస్సు ఎందుకుంటుంది సంఘంలో ఉన్నప్పుడు? మీరు చెప్పండి. సంఘంలో ఉన్నప్పుడు చంచల మనసు ఎలా వస్తుంది మనకి? వీడిని గోపి అంటారు, గోడ మీద పిల్లి. అది అంటే అడుగుదామా ఇడుగుదామా బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఇటేపేమో మంట ఉంది, ఇటేపేమో మండుతూ ఉంది. 2 ఎడు దూకినే పోతున్నావు. లోపల దూకామనుకో మంటలో మసైపోతావు. దేవుళ్ళు దూకామనుకో వాక్యమనే అగ్ని దూకిన తలంపులు మసైపోతాయి. ఎడు దూకుతూ
గోపి ఎడుగుతూ గోపి. చంచల మనసు స్థిరత్వం ఉండదు, ఇంకా అది స్థిరత్వం ఉండదు, ఇంకా స్థిరత్వమే లేదు. విశ్వాసం ఎలా ఉంటుంది? ప్రభువా నేను ప్రార్థన చేస్తే రాత్రి బొప్పాయి పొడి పండింది ప్రభు, కార్పేట్ పెడితే పండింది, అది నువ్వు ప్రార్థన చేస్తే పండలేదు. అది మామిడికాయ మాగుల్లో అది జలుతారు, అది పెట్టుంటాడు వీడు రాత్రి బొప్పాయిలో కూడా, తెలియగలడు కదా. మరి చంచల మనసు, స్టెబిలిటీ లేని మనసు, వాక్యానికి సరెండర్ కాని మనసు, నేను అనుకున్నదే నిజం అనుకునే మనసు, అది వీడెవడో చంచల మనసు. నేను చాలాసార్లు చెప్పాను, నేను చర్చికి వెళ్ళానంటే నేను వెళ్ళి కాపరి ముందు అలా కూర్చునేవాడిని, ఒక లైను అట్లా ముందు, అమ్మగారు ఎడో కూర్చొని పిల్లల్ని వేసుకొని. చర్చి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి ఒక్కసారి కూడా చూడండి నేను. అది ఆమె ఏంటంటే పిల్లల్ని తిరుగుకుంటాను, ఎందుకంటే ముందు మనం నిలబడాలి. స్త్రీ అంత ప్రపంచాన్ని కొట్టేంత జ్ఞానం చెప్పగలదేమో కానీ లోకం తీసుకోదు కదా, స్త్రీని తక్కువ చేయడానికి లేదు. కానీ నువ్వు స్త్రీ ఎంత గొప్పగా చెప్పినా కూడా మగాడంత ఫోర్స్గా అంత బలంగా లోకానికి కనపడదు వాక్యంలో. అందుకే ముందు మనం నిలబడాలి, వెనక్కి చూసేవాడినే కాదు. వాక్యం ఎట్టి వెళ్తుంది, ఏం చెబుతున్నాడు, కాన్సెప్ట్ ఏంటి, ఎంచుకున్న విధానం ఏంటి, తీసుకునే లైన్ ఏంటి, దాని తర్వాత ఏం వస్తుంది, ఏం చెప్పగలడు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గంట 20 నిమిషాల ప్రసంగంలో కంప్లీట్ అబ్జర్వ్డ్గా ఉండేవాడిని. అంటే క్లియర్ కట్గా స్టెబిలిటీ ఉండేది మనసు. మనమైతే ఊరికే ముక్కులో ఏలు పెట్టుకుంటాం, చెవులో ఇంకా చెవుల పుల్లలు కూడా తీసుకుని చాలామంది సంఘాలకి తెచ్చుకొని తిప్పుతూ ఉంటారు, ఇంకా సమ్మగా ఉంటుంది. వాక్యం కాడెక్కితే చెవు మూసిస్తే చెవులో పుల్లలో ముక్కులో పెన్నులు, ఊరికే సంకలు కూకొట్టాలు, లేదా ఊరికే దొంగకోడి పట్టుకొని చుట్టాలు, ఇదేమి ఈ భ్రష్ట విశ్వాసం, ఇది భ్రష్ట విశ్వాసం. కాళ్ళ మీద ఏళ్ళ మీద సీమ పోయినా కూడా మనం చూస్తామండి. అసలు స్వయం స్పర్శ ఉంటుందండి, అది కుడితే తప్ప, అంత స్పర్శ జ్ఞానం ఉంటుంది మనకి వాక్యం మీద తప్ప. ఇదే చంచల మనసు. కనుక చెబుతున్నాడు, నాయన అలాంటి కాదురా, చాలా జాగ్రత్తగా ఉండి వేడుకొనరా దేవుణ్ణి, మిమ్మల్ని వేడుకొనిచున్నా అని బాధపడుతున్నాడు. ఎందుకు? చంచల మనస్సుతో ఉన్నటువంటి వాడు అనేక మంది నాగం చేస్తాడండి. అది అనేక మంది నాగం చేస్తాడు. 1వ దశలోనిక 2:18, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలును నేను పలుబార్లు రావాలంటుంది, కానీ సాతాను మమ్మను అభ్యంతర, దెయ్యం పౌలు గారిని అభ్యంతరపరిచింది. మన విశ్వాసి కానీ మన కాపురు కానీ ఏమంటారు తెలుసా? కంటి చూపుతో వెనక పంపించేస్తుంది అయినట్లు, అంతే. విజయేంద్ర ప్రసాద్ బాలకృష్ణ అది ఎట్టంటే రైలు వెనకపోద్ది. వీడు కూడా అంతే, వీడిని చూస్తే దెయ్యం గజ్జలు ఆడుకుంటూ, ఓ దైవ పుత్రుడా, దైవ కుమారుడా, ఆహా విశ్వాసంలో నీ అంత బెస్ట్ ఎవరు లేడు అని పొగిడిద్దని మన దెయ్యం. ఎట్టాగే వేసాలు ఎత్తే గుడ్డ లేకుండా కొట్టిన దెయ్యాలు దిశమలతో పరిగెత్తారని బైబిల్లో అపోస్తల కార్యాల్లో. మీ ఎద్దుకు రావాలని చాలాసార్లు అనుకున్నా, కానీ రాలేకపోయా. ఎందుకు రాలేకపోయా? సాతాను మమ్మలను అభ్యంతరపరిచింది. మీ కాడికి రావాలి అనుకున్నా, కానీ రాకుండా చేసింది. అంటే గొప్పదైన వాక్యాన్ని చేతబట్టుకున్న లోకములో విశ్వాస్యతకు పట్టం గడుతూ ముందుకెళ్తున్నటువంటి ఆయన్నే దెయ్యం ఆటంకపరిచింది. పౌలు గారితో పోల్చుకుంటే అసలు మన విశ్వాసం ఎంత అండి? ఆయన పోరాటం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి? కుటుంబం ఉంటే ఎక్కడైనా డిస్టర్బ్ అవుతుందని చివరికి దేవుడు ప్రారంభంలో కాబట్టి దేవుడి సువార్తను స్థిరపరచడం కొరకు కుటుంబాన్ని వద్దనుకున్నాడు కదండి ఆయన. అనగానే మనల్ని ఏమి కుటుంబం లేకుండా ఉండమని చెప్పాలా, మీరు కుటుంబీకులుగా ఉండమని చెప్పాడు. మన అంతగా ఉన్నాడు ఆయన. కనుక అలాంటి ఆయన్ని సాతానుడు అడ్డగించాడు.
కానీ వాళ్ళ సాతాడు అంటే నేను ప్రార్థన చేస్తే విలవిలలాడిపోద్దంట. ఎన్ని విలవిల్లాడిపోతుంటే చాలది. ఏమని చేస్తా చెప్పండి. ఇప్పుడు దెయ్యం అనుకుందాం ఒక మనిషిని ఆవరించిందని. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు? ఫస్ట్ అడుగుతాడు పెద్ద హీరోలాగా, నీ పేరేంటి? నా పేరు పలానా కనకరత్నం. ఎందుకు వచ్చావు? ఆయన మా ఆయన, లేదా ఆమె నా బిడ్డ, నా కుటుంబం కోసం వచ్చిన అంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏది నమ్మాలి? ఇవన్నీ ఎందుకు అడిగాడు అంటే పట్టింది ఎవరో తెలుసుకోవటం కొరకు అడిగాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? పో పో యేసునామములో పంపిస్తున్నా పో. అవునా? అంటే యేసునామంలో ఇయ్యడానికే పని చేస్తావు తప్ప నువ్వు ఆత్మను కట్టవు, ధైర్యాన్ని నింపవు. మోసపూరితమైన తలంపుల నుంచి వాక్యంతో నువ్వు బలపరచలేవు. మనం బలంగా ఉంటే దెయ్యం ఎదురెందుకు వచ్చిందండి అసలు? పౌలుశీల వాక్యం తీసుకొని వెళ్తున్నారు, ఎదురు రాలా, అది పక్కనుండి పోత అంటుంది. వీరు దేవుని కుమారులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురం చేస్తారు. ఎవరు చూస్తుంది? పౌరుని ఆటంకపరుస్తూ శీలను ఆటంకపరిచి చెప్పట్లా, వాళ్ళ పక్క నుండి జనాల చెబుతుంది. అది సైడ్ అయిపోవాల్సిందే. అప్పుడు చూశాడు, బాగా ఇబ్బంది పెడుతుంది, బిడ్డను బాగా ఆటంకపరుస్తుంది, పో తనదైన ఉద్దేశంతో పంపించేశాడు. ఇప్పుడు మనం అలా చేద్దాం అనుకుంటాం మనం అన్ని విషయాలు, ఎందుకంటే వాక్యంలో రాయబడింది కాబట్టి. ఎవరికి ఏది సాధ్యమో అదే చేయాల. బక్కోడు వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీరు? ఆడు ఒక్కొక్కడు 200 కిలోలు వెయిట్ ఉంటాడు, ఒక్కటే గుద్దు ఆకాశంలో పోతాడు, ఇంకా కనపడ్డా ఇంకోడు. అట్టుంటెట్ట బక్కోడు కబడ్డీకి వెళ్ళాడంటే ఓకే, క్రికెట్ ఆడుతుందంటే ఓకే, మరి డబ్ల్యూడబ్ల్యూ ఎట్లా చూస్తామండి? కబడ్డీ అంటే గుంపులో గోవిందం, క్రికెట్ అన్నా కూడా గుంపులో గోవిందం, పెద్దగా పట్టించుకోం. అక్కడ బక్కా లావు చూడం. మనం ఏం చూస్తాం? వచ్చే బాల్ ఎదుర్కోవటం, టీమ్ స్కోర్ని చూసుకోవటం, కాపాడుతాం లేదా వాళ్ళలాగా ఇవే అంచనా వేస్తాం తప్ప ఇటు బక్కోడు ఇటు ఏం కొడతాడో ఇవన్నీ ఉండవు. అక్కడ మనకి తలంపులు రావు. అసలు దిగేవాడిని ఫస్ట్ మనం చూడం బక్కా లావా అని. ఇక కబడ్డీ అనుకోండి, అసలు ఎవరిని పట్టించుకోం మనం, టీం గెలిచిందా లేదా. అదే డబ్ల్యూడబ్ల్యూ అనుకోండి, ఫస్ట్ చూసేది లావే. ఆట ఏది చూడాలో ఏది చూడకూడదో నేర్పుతుంది. మరి దేవుని మాట ఇవి నేర్పదా? అంటే ఆట కన్నా కూడా దేవుని మాట తక్కువ. దేవుని మాట నీ మనసుకు అంతగా ఎందుకు తాకలేకుండా పోయింది? సెంచల మనసా, సెంచల మనసా, ఈ మనసు మనకు కావాలి. ఇది స్టెబిలిటీ మనసు. నాకు తెలిసి ఇంత మనసు యోబు గారికే ఉంది. ఆ తర్వాత ప్రారంభంలో అపోస్తులకు ఉంది. కానీ నేటి విశ్వాసంలో ఎవరికి ఈ మనసు ఉండదు. ఊరికే దేవుడి మీద దుమ్మెత్తి పోసేవాడే కనపడతాడు, కానీ దేవుడిని అర్థం చేసుకున్నవాడు ఎవడో కనపడ్డాం. ఒక యోబు గారిలా ప్రమాదం వచ్చేసింది, అన్నీ మనకు తెలుసు. ఎవరి మాటకే వంగట్లా, భార్య మాటకు మాత్రం ఎవడైనా వింటాడు. అది దెయ్యానికి కూడా తెలుసు. వచ్చేసింది భార్యలోకి, టపక్కన అనేసింది. యథార్థం వదిలి సావచ్చుగా, ఎంత జరుగుతున్నా కూడా ఇంకా నువ్వు ఆడబడికి ఆడబడుతున్నా అంది. యథార్థవర్తనుడిగా తన భర్త ఉంటే, మస్కట్ కంట్రీలోనే మహారాజుగా ఎదుగుతుంటే, తన కొలతల్లో ఏమాత్రం తేడా లేకుండా యథార్థ వ్యాపారంలో అగ్రశ్రేణిలో ఉంటే, ప్రోత్సాహకరంగా భార్య మాటలు ఉండాలే కానీ బంగారం ఉన్నప్పుడే కింగ్ అందే, బంగారం అయినాక నా బొంగంటే ఎట్లా అంటే కలిమిలోనే నా భార్య, కష్టంలో కాదా? అసలు భార్య అంటేనే సగం, ఇంకా కలిమేంది కష్టమైంది ఎందుకు చూస్తాం మనం? కష్టమైనా దీంట్లో ఉంటుంది, కలిమైనా దాంట్లో ఉంటుంది, ఇద్దరు శరీసగమే. ఇంకా చూడటం ఏంది అసలుకి? ఎలా అనగలిగింది?
ఒక విశ్వాసి గల భర్త పక్కన యథార్థ వర్తనుడిగా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఎదుగుతుంటే, దైవభక్తి అంతాస్తున్న దైవభక్తి నడవకుండా దాన్ని కూడా కొనసాగిస్తుంటే అద్భుతమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు దైవ పరీక్ష నిమిత్తం. తనకు తెలుసు ఆ విషయం, ఈ పరిస్థితి నాకు వచ్చిద్ది అని ముందే క్యాల్కులేట్ చేశాడు ఆయన. ఎందుకు? ఆత్మ చెప్పింది కదా, చంచల మనసు కావద్దు, నీలో వాక్యం ఉంటే నీకు ఏది ఎదురైనా నువ్వు చంచల మనసు అవ్వో. ఈ మాట నాకే 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 అది నాకు అంటే ఏమో, మరి ఎవరికి? గొడ్లుగడ్డకు వచ్చానంటే ఏం మోడల్? పందులు మేపడానికి వచ్చావు నువ్వు, ఏంటన్నా బతికిలా అయిపోయింది, పందులు మేపడం అంటే ఏం మోడదు? ఈ మధ్య చూడండి, మీరు సుమన్ టీవీలో బాగా చూపిస్తున్నారు. దుబాబే అన్నా అని దండం పెడతా, నన్ను ఏజెంట్ మోసం చేసిండన్నా, మంచి ఉద్యోగం అన్నాడు, చేసుకొచ్చి పందులు మేపుతున్నారన్న, బొబ్బలేదన్నా ముడులు పట్టి అన్నాడు. ఎవడు బాగుండి అంటే ఆ మాత్రం సంపాదించే లేదా నీ ఊర్లో లేదా? లేదా అట రోజువారీ మేస్త్రి పని పడిన అవుతాయి కదా. దూరం పోవాలా, బాత్రూమ్లు కడగాల, కొత్త వాడు ఇడిసిన చొక్కా వేసుకొని రావాలా, దుబాయ్ చొక్కా అని చూపించాలి లేబుల్. వీడికి ఇలాగే ఉండాలి. అందుకే జాలి పడకూడదు ఇలాంటి విషయాల్లో. పడొచ్చా? పడకూడదు. కనుక మందే దేవుడి మాట ఎవరిదండి? ఇప్పుడు రాయబడ్డ మాట ఎవరిది? అందుకే పౌలుగా చెప్తున్నారు, మీ కాడికి రావాలి, ఎన్నో సంగతులు చెప్పాలనుకున్నా కానీ నాకు ఆటంకం జరిగింది. ఒక గొప్ప దైవజనుడికే దెయ్యం ఆటంకపరిస్తే విశ్వాసిగా ఉన్న మనకి, కాపరిగా ఉన్న వాడిని దెయ్యం పట్టదా? ఆటంకం పరచదా? నిన్ను వాక్యంలో లేకుండా చేయదా? మంది మాటలు ఇన్ని మారుమోనం పోతే మళ్ళీ గిల్లాగమైందంట. అంటే అర్థం ఏంటి? ఎవడో మాటలు విన్నాడు అంతే. సినిమా చూపిస్తామావా అంటే అబ్బో కలికి 1000 కోట్లు, రెండో రికార్డు బ్రేక్ అనాలిసిస్ ఉంటుంది మనకి. కానీ బైబిల్ అనాలిసిస్ ఉంటుంది, వారం అనాలిసిస్ ఉంటుంది సినిమాల మీద, కానీ బైబిల్ మీద ఉండదు మనకి. ఎవడు ఏ బోధ చేస్తున్నాడు, ఎవడు ఏం చెబుతున్నాడు, ఎవడు యథార్థత చెబుతున్నాడు, ఎవడు వాస్తవాన్ని చెబుతున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎక్కడ మేము ఉన్నాం, మా సంఘంలో ఉన్నటువంటి జ్ఞాన పరిస్థితి ఏంటని మనం ఆలోచించాలి కదా. సంఘాలు ఏముందిరాబాయి గల్లీ కొంటే నేను చెప్తున్నా కదా. కానీ ఖచ్చితంగా దేవుడి కొరకు ఆలోచింపజేసే వరండోల్ని సంఘంగా మనం ఉండాలి. మన దగ్గర మాయలు ఉండవు, మంత్రాలు ఉండవు, దోసుకొని తింటాలు ఉండవు, దాచుకోటాలు ఉండవు. నువ్వు వాక్యం కొరకు ఎగిసిపడి రావాలి, వాక్యాన్ని గ్రహించి ఆనందపడుతూ వెళ్ళాలి. దాని కొరకు ఎంతటి జ్ఞానాన్ని అయినా సరే ప్రపంచంలో అందిస్తాం, ప్రపంచం నివ్వరిపోయే జ్ఞానాన్ని అందిస్తాం అంతే. ఇక అందించేటప్పుడు అంటావా, ఖచ్చితంగా వేస్తూనే ఉంటాం, అది తగ్గదు. గొడ్డలూరేది ఎందుకు? పులెత్తేయడానికి. గొడ్డలు ఎందుకు కూడా చెప్పండి, మేకల చోటు దగ్గర చెట్టు కొమ్మలకి మేతేయడానికే, అది అందరూ తెలిసింది. మరి పులెత్తే వేయడానికే. అన్నము పెట్టగలడు, కాపలా కాయగలదు గొడ్డలి. మరి 2 అంచుగల ఖడ్గం అన్నం పెట్టగలదు, కాపలా కాయగలదు వాక్యం. కనుక యోబు గారు ఎటువంటి విషయంలో ఒక్క మాట వల్ల అనకపోక ప్రపంచ క్రైస్తవ్యానికి సవాల్ విసిరాడు, ఇలా మీరు చెప్పగలరా అని. 2:10 యోబు మనకు తెలిసిన మాట. అందుకతడు యోబు గారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపదగదా అని. ఈ సంగతులలో ఏ విషయం ఉందో నువ్వు ఏవు నోటి మాటతో నేను పాపము అలా మాట్లాడతావేంటి? ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే, అంతే. ఎందుకంత పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నాడు? మూర్ఖురాలంటే అర్థం ఏంటి? ఇంకేం మాట్లాడిందో మూర్ఖంగా. అది దేవుని వల్ల మేలేనా? కీడొస్తే అంటే ఇలాంటివి వస్తే, ఉపద్రవాలు వస్తే, ప్రమాదం వస్తే, బాధ వస్తే, వాక్యమే ఎదురొచ్చి కూర్చుంటే తీసుకోవా? అడుక్కున్నది 66 కూరలు అన్నట్టు అన్నీ మంచి కూరలే,
అంటే అన్ని బంగారు బొక్కేలే కావాలి సంఘంలో పిల్లలకి. దేవుడు కాసి కాపాడుతాడు, నీ కొరకు కొరకు నిద్రపోడు, నిన్ను గుండెల్లో పెట్టుకుంటాడు, భుజాల మీద మోస్తాడు, తన హస్తములు భద్రపరుస్తాడు, నువ్వు ఎక్కడున్నా నీతో ఉంటాడు. ఎన్నేం చెప్పొచ్చు ఇలా. నువ్వు ఎక్కడుంటే నీతో ఎందుకుంటాడు రా? ఒకటి ఆలోచిద్దాం. మనతో కట్టుకున్న భార్య మనం ఆడుంటాడు ఉండదు, మనం చదువుకున్న కుక్కే ఉండదు, చేతికి ఎత్తుతాడు. దేవుడి వాక్యం ఎందుకు ఉంటుందంటే నువ్వు ఆడుంటాడా? నువ్వు ఆడుంటాడు ఉండదురా. నువ్వు ఆడుంటే ఆడెందుకు ఉంటుందండి? అది నీలో ఉంది కదా. దేవుడి వాక్యం అనేది మనలో ఉంది కదా. అప్పుడు మనలో ఉన్నప్పుడు మనం ఏడబడితే ఆడెందుకుంటామండి? మనం ఏడ ఉండాలో ఆడే ఉంటాం. నేను ఏడున్నా దేవుడు నాతోనే ఉంటాడు. దేవుడు నీతో ఏమి ఉండడు. అది నువ్వు ఆడుంటే నీతో ఎందుకు ఉంటాడు? దేవుడు ఇల్లే ఇది. దేవుడు మాట నింపుకున్నావు. దేవుడు వాక్యం నీలో ఉంది, నీలో ఉన్నాడు. నువ్వు ఏడుంటాడు లేడు, నీలో ఉన్నాడు. నువ్వు ఏడుంటే ఆడ ఉండటానికి నీలో ఉండటానికి చాలా తేడా ఉంది తెలుసా. ఇవి అర్థాలు తెలియదు, ఆలోచన తెలియదు. భార్య అంటే పక్కన నడిచేదో, ముందు నడిచేదో, వెనక నడిచేదో కాదు, సగభాగం నీలోనే ఉంది. నేను ఊరికి వెనక చూస్తుంటాం, ఏడుంది అని. అంటే అర్థం ఏంటి? ఎప్పుడో బీకి పడేసావు సగాన్ని, అందుకే ఎత్తుక్కుంటాం వెనక ముందని. అది అర్ధనారి అంటే అర్థం ఏంటి? సగం ఉంది. ఈ పార్ట్లో సగం ఆమెదే, సగం ఆమె. మరి వెనకెందుకు చూస్తాం మనం? అంటే ఏడుందో కూడా తెలియట్లేదు మనకి. దేవుడి వాక్యం అనేది మనలో అది లోకి బయటకు చాలా తేడా ఉంది. ఇది కూడా తెలియాలి మనకి. అంటే ఇలా చెత్త ప్రార్థన మనం చేస్తామా? చెత్తగా మాట్లాడతామా? భర్త విశ్వాసిగా ఉండే అద్భుతమైన స్థితిలో ఉంటే భార్య మూర్ఖులుగా మాట్లాడట్లా? ఇలా అనేక మంది, నువ్వు విశ్వాసంలో ఉన్నవో లేవో దేవుడి మాట చెప్పిద్ది. ఒక భార్యగా ఈరోజు నువ్వు విశ్వాసిగా ఉన్నావా? మా ఆయనకి సింహాసనం వేయలా, వాడు అంటున్నాడు, నేను సావుకాడికి వెళ్ళి గంట సేపు చూస్తున్నా, నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నాకు చాలా బాధేసింది. సావుకాడ బాధ ఏంటరా? సచ్చే బాధలో ఉన్నారు అక్కడ. అంటే ఇప్పుడు రాంగని చెప్పేసి నువ్వు ఇంటోడమని చెప్పేసి నీకు ఎవరు ప్రత్యేక సింహాసనం వేస్తారా? నువ్వు ఇంటోడు అయితే ప్రత్యేకించి నీ కోసం ఏమన్నా గుర్తింపు ఇవ్వాలా? అది ఎందుకు కోరుకుంటాం మనం? బాధలో ఉన్నవాడి కాడికి వెళ్ళి గౌరవ మర్యాదలు కోరుకునేవాడిని ఏమంటారు? వీడంత ఎదం ఇంకొక లేడు అంటారు. ఆ బాధలో పాలిభాగం పొందుకునేవాడిని ఏమంటారు? వాడు హ్యూమానిటీ గలవాడు అంటారు. ఇక్కడ మనకి ఏం కావాలి? తగ్గింపు. ఆ ఇంటి వాడు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఎవడని అవ్వచ్చు. కానీ ఉన్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకునేవాడిని ఏమంటారు? మంచి మనిషి అంటారు. కాదా? మంచి మనిషి. మరి అంత మంచి మనిషి పక్కన ఏమకెందుకు ఏమైంది? ఇంతకీ ఎవరు దుర్మార్గులు? దెయ్యం ఎవరిని ఆవరించింది? ఏం నేర్చుకున్నది భర్త దగ్గర? భర్తలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఎందుకు గ్రహించలేకుండా ఉంది? ఆస్తి అనుభవించలేదా? అంతస్తు అనుభవించలేదా? దేశంలో పేరు ప్రఖ్యాతలు భర్త పక్కన వచ్చి లేవా? అయినా ఇది వచ్చేసరికి ఎందుకు దూరం అయింది? ఎలాంటి వాళ్ళు కూడా సంఘాల్లో ఉంటారు. అది దెయ్యం అనుచరులు. వీళ్ళు తెలిసి యజ్బేలు కూతురు. వీళ్ళంతా మూర్ఖురాలు ఎవరు తెలుసా? యజ్బేలు కూతురు, డాక్టర్ ఆఫ్ యజ్బేలు. అది దేవుని వల్ల మేలే కాదు, కీడు వచ్చినా మనం అనుభవించాల్సిందే. దేవుడు ఏది ఇస్తుందే, ఏమిస్తాడు దేవుడు అదే తీసుకో, ఏది ఇస్తే తీసుకో. ఇచ్చేది దేవుడు అయినప్పుడు ఏదైతే ఏమైంది? మొన్న ఒక చిన్న రీల్ చూస్తున్నా. తండ్రి ఇంత 3 ఏళ్ళు ఉంటుంది పాపని పట్టుకొని నడుస్తున్నాడు. ఆ సముద్రం ఏటి పక్కన అది వేశారు పైన, మనం చూస్తుంటాం కదా, వాకింగ్ కోసం వేశారు. గవగవ నడుచుకుంటూ కూతురుని లేపెట్టి ఇస్తురేస్తున్నాడు. వెళ్ళిపోతుంది అంతే. మళ్ళీ ఇలా తిప్పి ఇలా తీసుకుని నవ్వుతున్నాడు తండ్రి. అంటే అలా వదిలేస్తే ఆమె నీళ్ళ పడిద్ది. అంటే ఎంత నమ్మకం చూడు, మా నాయన నా చెయ్యి వదలడని. మరి దేవాది దేవుడిని తండ్రి అయితే నీ చెయ్యి ఎందుకు వదులుతాడు? అంత విశ్వాసం ఏది?
నడుస్తుంది, ఇంత ఉందో బుడ్డది, నడుస్తున్నాడు. ఇక నెడితే నీళ్ళ పడిపోద్ది అంతే. ఆయన వెళ్ళిపోతుంది, వెళ్ళి అక్కడ దాకా వెళ్ళిపోయింది. చెయ్యి ఇలా పట్టుకుని ఇలా తిప్పి ఇలా దించాడు. అద్భుతం అనిపించింది నాకు. అంత నమ్మకం ఏంటని. మనకు దేవుడి మీద ఉండదు నమ్మకం. ఆహా. కానీ సంఘంలో మాత్రం ఉంటుంది దెయ్యం బట్టి కనబడం కాదా. కనుక ప్రియమైన దేవుని పిల్లలు చెబుతున్నాడు దేవుడు, ఇన్ని సంగతులు నీకు అవసరం, అవగాహన రావాలి. నేను కూడా అంత పటిష్టంగా అంత బలంగా ఉండాలంటే నా వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో నేను దేవుణ్ణి ఏం అడగాలి, ఇది అడగాలి. ఇలాంటివి ఎన్నో మాటలు, అందుట్లో ఇది ఒకటి. 86:11 కీర్తన, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. 86:11 కీర్తన, యెహోవా ఇలా అడగాలి దేవుణ్ణి. చర్చికి వచ్చే ముందు ఇలా అడుగు, ప్రభు నేను చర్చికి వెళ్తున్నా, మా కాపరి ఎట్ట మండుతుడో ఇయ్యాల, ఇప్పుడు అగ్నితో మండుతుడో, బంగారంతో మండుతుడో, ఎండితో మండుతుడో, రాగితో మండుతుడో, శేషంతో మండుతుడో, ఏడబోతుడో, ఏడ బొబ్బలు వస్తాయో, టైటిల్ని బట్టే నువ్వు చర్చికి రావాలతో నిర్ణయించుకోవాలి. అది ఇది చెవులో పడిద్దో ఇంకేళ్ళ పడిద్దో అది. అంటే ఇంత బలంగా నువ్వు ఉండగలగాలి కదా. నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. మార్గాన్ని బోధించు. మార్గాన్ని బోధించాలంటే మార్గాన్ని బోధించేవాడు కాపరి దగ్గరను వినాలి. కాపరి నోట దేవుని మాటగా దేవుడిదిగా నీకు అందిద్దప్పుడు నాకు నువ్వు అడగట్లా. చర్చకొచ్చి ప్రభా ఈరోజు నాకు మహాజ్ఞానం కావాలి, అయ్యా దిగిద్ది గుణపం, పర్లే ప్రభా లాగేసుకుంటాను అనుకుని రావాలి. చూసావా, ఈ మాట ఖచ్చితంగా నాకే. నీ గురించి నాకు అంతా తెలుసు. ఏంది నీకు తెలిసింది? నా రోమాలు ఏం తెలిసింది? నువ్వు ఇలా అడగో చర్చకొచ్చే ముందు. ప్రభా ఇవాళ శుక్రవారము ఆదివారము టైట్లు ఏమి ఇది పెట్టాడో, ఇప్పుడు ఏడ దిగుద్దో తెలియదు, మరి దిగుతుంటే తట్టుకునే ధైర్యం నాకు ఇవ్వు. ఎందుకంటే లేజర్ ట్రీట్మెంట్ అంటాం కదా. మన ఇండియాలో అయితే పండేసి కోసి కుట్లేస్తారు, ఫారెన్లో అయితే పండబెట్టి ఎక్స్రే పంపిస్తారు. అంతే, రేస్ వచ్చేస్తాయి, సక్ 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 అందుకు అంతే, ఆపరేషన్ అయిపోద్ది అంతే. అటు భరించే కెపాసిటీ శక్తి కావాలి శరీరానికి, శక్తి ఉంటుంది. అది ఎన్ని వోల్ట్స్ కరెంటు తగిలి దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ. అది అయినా వాడు వెళ్ళిపోతాడు. హిమగాములకి చంద్రమండలం ఉన్న వాళ్ళకి రావడంతోనే ఆ సూట్ ఇప్పేసి ఇప్పకుండానే తీసుకెళ్ళి వేరే ట్రీట్మెంట్ పడేస్తారు. వాళ్ళకి అంతా స్కాన్ చేసిన తర్వాత అక్కడ వైరస్లు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు మళ్ళీ జనస్రవంతులు కలిస్తే ప్రాబ్లమా, ఇంత స్కాన్ చేసి 24 అవర్స్లో పెట్టి అప్పుడు పంపిస్తారు బయటికి. రాగానే పంపిస్తారు అనుమానం చేసి. ఎందుకంటే అక్కడ వాతావరణం వేరు, అక్కడ పరిస్థితి వేరు. అది ఇక్కడ ఏమైనా సోకితే, కొత్త వైరస్ ఏమైనా పుడితే తట్టుకోలేము మనం అన్న ఆలోచనతో ఇంత జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళు. సంఘానికి వచ్చిన కూడా అంతే. ఇవాళ టైటిల్ పెట్టాడు, గోప గుయ్యమంది టైటిల్ పేరు. అబ్బో, కర్ర పేరు వైరుధ్యం ఇవ్వాలి, శివుడు వచ్చింది అని పోదాము వద్దా, ఏదైనా సాగు చెప్పేద్దామా, అయితే ఓకే సాగు చెప్పేద్దాం. అది వాన పడుతుంటాయి, అది లేకపోతే కాలు నొప్పి, లేకపోతే మరొక నొప్పి, లేకపోతే ఎవడో వైండు ఫ్రెండ్ చుట్టం, ఏదో గోప గుయ్యమందే. దీని అంతా ఎందుకు వినాలి, శివులతో బాగా వినాలి. వచ్చామనుకో ఎంత కమ్మ ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళ సినిమాలో సంగీతాలకు అంటది. టైటిల్ని బట్టి నీకు అర్థం అవ్వాలి. నువ్వు అడగాలి దేవుణ్ణి, ప్రభువా నాకు ఇంత జ్ఞానం కావాలయ్యా, నీ మార్గము నాకు బోధింపుము, నీ మార్గాన్ని బోధించు, నీ మార్గం బోధించు. అందుకనే ఈ అంశాలతో ప్రసంగాలు ఇలా అడుగుతాం మనం. ఓ మొండబాబు ముఖం వేసుకొని, ఒక ఆడముఖం ముఖం వేసుకొని, నాకే ఇది నన్నే టార్గెట్ చేసిండు, ఓ ఇది పెద్ద దేవుడికి ఉపయోగపడ్డట్టు, వీడి వల్ల క్రైస్తవ ఇప్పుడు సువార్త సభ చేసినట్టు. పౌలు గారి పక్కన ఏమైనా పోతేనే ఒకటే మాట్లాడాలి, ఏ చెత్తగాడు కొని ఎలక్షన్ పోతే రే వాడు కూర్చోడు మాట్లాడబోకండి రా, దేమ పోతే అసలు దరిద్రమైంది అన్నాడు అంతే. ఇంత క్యాన్సర్ అయిన దేహానికి ప్రమాదం, సంఘములో ఎంత కలుపు మొక్కైన ఆత్మలకు ప్రమాదం.
నాకు వాక్యం కావాలి. మనుషులతో ఏం పని? సినిమాకి వెళ్తాం, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమందికి వచ్చారు, సీట్ మీద ఎంత పెట్టి కొన్నాం, థమ్స్అప్ ఎంత, పాప్కార్న్ ఎంత, మీది ఏ ఊరు, మా ఇంటి పక్కన నేను అడుగుతున్నాను పోయి. ఎక్స్క్యూజ్ మీ సైలెన్స్ ప్లీజ్. నువ్వు ఎవడో లేదు నాకు. సినిమా ఎప్పుడు చదువుతాయి బాగా సినిమా అవుతుంటే అంటాం. నీ కాన్సన్ట్రేషన్ ఏంటి? నీ సినిమాకి వెళ్ళాలి, సినిమానే చూడాలి అంతే. బయటకు వస్తే ఇంటర్వ్యూలు అప్పుడు థమ్స్అప్ రేట్లు అడగం, పోతాం 1 2 3 టకటక్ ఎంత, ఆ 350 అవి చెయ్యి. కౌంట్ కూడా చెయ్యం. దేనికోసం వెళ్ళాం? మనకేదో కావాలి, దానికోసం వెళ్ళాం. దానికోసం ఎంత ఖర్చు అవుతుంది పట్టించుకో, లెక్కలు వేయం. ఎంతమా? ఎవరితో స్నేహం చెయ్యం. వెళ్ళామా, పక్కన కారు పెట్టామా, బైక్ పెట్టామా, లేదా ఇంకోటి పెట్టామా, టకటక టికెట్ కొనుక్కున్నామా, లేదా ఆన్లైన్లో బుక్ చేసుకున్నామా, వెళ్ళామా, చూసామా, ఎంజాయ్ చేసామా, కొత్త మురిగిపోయిన మాంసంతో హోటల్ అన్నం తిన్నామా, ఇంటికి వచ్చామా. టేస్ట్ బాగుంది. టేస్ట్ ఎందుకు బాగుంది? 3 రోజులు బట్టి ఫ్రిడ్జ్లో ఉంది, మసాలా వేసాడు, సువాసన వస్తుంది, నీకేమో టీవీ పెట్టాడు, నువ్వు ముక్కులో పెడుతున్నావు నోట్లో పెడుతున్నావు తెలియదు, తింటా ఉంటావు, సొలుగాస్తా ఉంటావు. ఇంకా అది కుక్క మాంసం కూడా తెలియదు. మొన్న చూసినా నేను పేపర్లో, కుక్కలు ఏమైంది నా పట్టపోయి అంటే ఇంకేముంది 67 రెస్టారెంట్లో ఉన్నాయంట కుక్క మాంసాలు. అందుట్లో యూసఫ్ కూడా సెంటర్లో హైదరాబాద్ బిర్యానీ నెంబర్ 1 స్థానంలో ఉంది. హైదరాబాద్ బిర్యానీ తప్ప ఏం తిన్నా కుక్క మాంసం టేస్ట్ ఎక్కువ తింటాం. మరి మనం ఏం చేస్తాం? మన ఇంట్లో ఉంటారనుకో, అసలుకి ఏ మనిషి నువ్వు జొమాటో కన్నాయం ఫ్రెష్ ఇస్తా, నువ్వు చూసినట్టు నేను కదా చూసేది, ఆడు చేసుకుంటా అంటుంటాం. కాబట్టి మీకు వీడియో పెడతా చూడండి. నైట్ సప్లై అంతా వాళ్ళే చేస్తుంటారు జొమాటో నైట్. అంటే ఒంటి మీద చెమట, ముక్కులో నీళ్ళు, ఆడబడతాడు గజ్జి, అంత కలగలిపితే టేస్ట్ బాగుంటుందా? భార్య ఫ్రెష్గా క్లీన్ చేసి గంట బట్టి తిండి పాపం అంటుంటానికి ఆమెకి, వీడేమో ఆగిపోయి ఇంకా ఎంతసేపు ఈ ఉండాలి. అట్టుంటే పరిస్థితి కదా. నువ్వు అడగాలిరా దేవుణ్ణి, నువ్వు అడగాలి. తట్టుకోలేని ప్రసంగం అయినా పర్లేదు ప్రభా నీ మాట. అసలు అంత బలహీన ఉన్నాడు సంఘానికి ఎందుకంటే హ్యాపీగా ఏ సినిమా థియేటర్ టికెట్ దించుకున్నాక నిలబడితే అయిపోయింది ఎవరికాడ. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు, ఇంకా అంత ఆన్లైనే, ఇంకా చించేది ఆడంది. ఇంకా ఒకప్పుడు చించి ఆ ముక్క, ఇప్పుడు చించుడు కూడా లేదు, ఫోన్లో కొట్టడమే. ఇంకా అది బుక్ మై షో ఫోటో చూపెట్టి వెళ్ళిపోవడం. ఇంకా చించేది ఆడంది. ఇంకా దేవుణ్ణి అడగాలి చర్చికి వచ్చేటప్పుడు, నేను వెళ్తున్నా నీ మాట వినటానికి, ఇది నాకు ఆలోచింపజేసిద్దా, నాలో ఉన్న లోపానికి మందై ఉంటుందా, ఏదైనా పర్వాలే, నేను వెళ్ళాలి, ఆ సమయం గడపాలి, నీలో ఆనందపడాలి, నా మనసుకు తాగిన వాక్యం దొరికింది ప్రభువా, నీకు కృతజ్ఞత కలిగి నేను రావాలి. ఈ రాకపోకల్లో నువ్వు జాగ్రత్త చూసుకో, అది ఒక్కటి చేసాలి. ఎంత బాగుందండి, ఎంత ఇష్టపడతాడండి దేవుడు. మా అయ్యగారికి నా మీద కోపం, మన సందా 2 రూపాయలు తక్కువేసా, అందుకే వాక్యం నాకే చెప్పింది. అలాంటి బ్యాచ్ కూడా ఉందలేండి. డబ్బులు ఇస్తే పిల్లల మొగుడే బాగా చేసామన్నాడు. నువ్వు 1 కోటి రూపాయలు ముందు పెట్టినా నీ స్థానం లాస్టే. అది అరవర్సి ఎప్పటికీ చూడ. ఇంత బలంగా ఎందుకు ఫిక్స్ అయ్యి చెప్పండి? వాక్యం కంటే ధనమైంది నా కంటికి ఇంకేదన్నా కనబడితే బాగుండు అని కోరుకుంటా. అది ప్రియమైన దేవుని పిల్లలు అంటే ఏం ఆశించం మనం. నా పని నేను చేస్తాను, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. ఎవడైనా వాగితే వాడిని ఖచ్చితంగా తాడదీస్తాను, వెనక ముందేలే. అది ఎవడేమనుకుంటాడో నేను పట్టించుకోను. ఎందుకంటే అనేవాడు పెద్ద బుద్ధిమంతుడేం కాదు, ఆడు ఉపేంద్రగాడే. అది అది కాబట్టి మనకు మనమే రాజులు, మనకి మనమే ఎల్లప్పుడూ మనమే. అందుకే చెబుతున్నాడు, నీ మార్గము నువ్వు నాకు బోధింపుము. కాపరి నోట నీకు కావలసిన దేవుడి మాట వస్తుంది. నువ్వు అడిగితే, నువ్వు అడుగు, ఖచ్చితంగా దించేస్తానంతే. నీ నామమునకు భయపడినట్లు ప్రసంగం వింటే దర్దలు ఆడిపోవాలంతే. అబ్బా ఎంత బాగుందో మాసం కూర. బాగుంటానికి ఏంటారు, బాగుంటానికి భయం.
దేవుడి మాట వింటే చెమటలు వచ్చేయాలంతే కాదా. నీ నామమునకు భయపడిన నామం అంటే గుణగణాలు. మళ్ళీ యెహోవా యేసుక్రీస్తు పేర్లు కాదు, అక్కడ గుణగణాలు. తన యాక్టివేట్ ఏదైతే ఉందో క్రియా కార్యక్రమాలు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న విధానములో నీకు తగిలితే భయం కలగాలి. భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగదే. నేను ఎటు ఇటు చూడకూడదు ప్రభువా. నా చెవులు, నా మనసు, నా కళ్ళు చెబుతున్న కాపరి నోరుని ఫేస్ని చూడాలి ప్రభువా. మా ఏమేం చేస్తుంది? చికెన్ రాత్రి తినేసావా? తినేసావా? ఎట్టి ఇదేంది? ఇంటి వరకు ఎదురు వరకు కూర్చొని 3 గంటలు సొల్లు వేసుకుంటారు. ఎవడొద్దన్నాడు రా. ఊరికే పిల్లలు కొత్త కారు గీగుతా. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కొత్త కారు అని. ఎందుకు వచ్చావురా చర్చికి నువ్వు? యోధా తమ్ముడు ఎందుకు వస్తాడు? నీ మార్గమును బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు. దేవుడి మాట వింటే భయం కలగాలి. పౌలు గారు మాట్లాడుతుంటే ఫెలిక్స్ భయపడ్డాడు. ఆపో చాలు, ఇంకా వనక్క మళ్ళొత్తా. పేతురు గారు ప్రసంగం చేస్తే 16 దేశాల మంది భయపడ్డారు. ఎలాంటి ప్రసంగం చేశాడు ఒక అయ్యగారిని అడగండి. అయ్యగారి ప్రసంగాలన్నీ బొప్పాయి ప్రసంగాలే, చాలా బాగుంటాయి, స్పైసీగా. అది నీకు అనుకూలంగా ఉంటాయి. నీకు అనుకూలంగా ఉండాలంటే ఒక్కటే, అది నీ కొంప. అందులో నువ్వు హీరోవి. నీ పిల్లల్ని నువ్వు డ్యామేజ్ చేయొచ్చు, నీ భార్యని నువ్వు డ్యామేజ్ చేయొచ్చు, నువ్వు కుక్కని మీ ఇంట్లో పెంచుకొని కుక్కను కూడా డ్యామేజ్ చేయొచ్చు. కానీ గేట్ దాటి బయటకు వచ్చావనుకో, లోకం డామినేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకో. దానికి కూడా తలంచాలి మరి మనం, కాదా? కనుక నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయి. నేను వెళుతుంది గంట సేపు నీ మాట వినటానికి ప్రభువా, అంతే. నాకు ఎవరేం చేస్తున్నా తెలుసు. అటు ఇటు చూడటమే నీ పని అయినప్పుడు ఇంక అంతే పడుతుంది. మరి ఎంతకాలమైనా ఇక్కడికి వచ్చేది ఏం లేదండి. ఆహా, చాలామంది కాపలు మీరు చూడండి, తప్పుడు వసంగాలండి, తప్పుడు బోధలండి, రకరకాలుగా వాళ్ళ ఇష్టం. ఇంకా బోధకుడికి మరీ కఠినమైన తీర్పు, నిన్ను వాత మామూలుగా వేయడం. అది టీచర్ కొడితే 2 అడుగులే ఎగిరావు, కానీ దేవుడు కొడితే ఎగురుతూనే ఉంటాం. ఇంకా ఇది మనం అడగాలి చర్చకు వచ్చే ముందు. నీ మార్గం నాకు బోధించు, నీ నామానికి భయపడేలాగున నాకు ప్రసంగం కావాలి ప్రభువా. అది వినటానికి నా మనసు ఏకదృష్టితో నింపు. ఎంత మంచి ప్రార్థన అండి. చర్చికి అందుకు రావాలి, స్టెబిలిటీతో నీ మాట విని నేను ఆలోచనలో ఉండాలి ప్రభు. అందుకు నేను చర్చికి రావాలి. ఎందుకు వచ్చావు? అందరిలాగా హ్యాపీగా మంచిగా చల్లగా ఉన్న వాతావరణం, ఓ 1 కిలో చికెన్ తెచ్చేసుకొని, ఓ బెండకాయ పులుసు వేసేసుకొని, అని చక్క ఓ బొమ్మ వేసుకొని, ఎంత బాగుంటుంది. రాకపోక టైం బొక్క. అది పైగా పోత మళ్ళీ ముఖం మార్చుకొని పోవటం. కావాలని ఇది కావాలని ఇది కావాలని నీ దండంలో నాయన ఆడ వాక్యం దేవుడు రా. ఆడింగి సామ్రాజ్యానికి మాడంగి మహారాజుడు. ఇంక మనం ఏం చేయలేము. ఇంకా లాస్ట్ మాట, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ. ఆయన అంటున్నాను, నేను అంటున్నానా? నా బలిపీఠము మీద పాత నిబంధన కాలములో దేవుడికి అర్పితంగా ఆనాడు దహన బలులు, జంతు బలులు, సమాధాన బలులు, మొక్కుబడులు లాంటివి ఇచ్చేవాళ్ళు. దాని కొరకు గుడి ముందు పెద్ద బలిపీఠం ఉండేది. అక్కడ జంతువుని బలిచ్చి దేవుడికి నైవేద్యం ఇచ్చి అయ్యగా చేత ప్రార్థన చేయించుకొని మనం మొక్కేది ఉంటే తీర్చుకొని వచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బలియు అర్పణయుని కోరలేదు. మరి ఏం కోరాడు?
తలంపులు బలి కావాలి, తలంపుల్ని అర్పించాలి. జంతు బలితో నాకేం పని? నువ్వు చేసిన తప్పు కదా ఎందుకు బలి అవ్వాలి? ఎందుకు పెట్టానంటే నువ్వు చేసిన తప్పుకి మరొక జీవి ప్రాణం పోతుంటే నీలో మార్పు వచ్చిద్దేమో అని పెట్టా. మార్పు రాకపోగా నువ్వు సంవత్సరం పెంచేస్తున్నావు. ప్రభు వచ్చే సంవత్సరం 3 పుట్టలు కొత్త ప్రభు నీకు అంటుండవు. ఈ సంవత్సరం ఒకటేగా, మరి వచ్చే సంవత్సరం 3 అంట. అంటే చిట్ట పెరిగిపోతుంది. ఇక్కడ తగ్గించుకోవట్లేడు ప్రభు. అనవసరంగా నా ఎందుకు దానికి శిక్ష అంటడేమో అనుకున్నాడు దేవుడు. కానీ ఇటు తెలియగలడు. మరి 3 అంటాడు. ఇంకా ఓరు నాయను. అందుకు చెబుతున్నాడు, నా బలిపీఠం మీద క్రొత్త నిబంధనలో బలియు అర్పణను కోరలేదు. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో బలిపీఠం ఇచ్చాడు? ఇప్పుడు చెప్పాను కదా. వాడు చేసిన దానికి వాడు పశ్చాత్తాపం కలిగి ఆ రక్తాన్ని చూసి గిలగిల కొట్టుకుంటున్న బాడీని చూసి వీడి మనసు చలించి మారతాడేమోనని ఆ సమాధాన బలుల్ని, జంతు బలుల్ని నేను ఇవ్వమని అడిగా. కానీ ఎదవ రోజు రోజుకి పెంచేస్తున్నాడు. ఇక్కడ మార్వాడి కనుక మార్కెట్ రేటు పెంచినట్టు. అందుకే నిజం చెబుతున్నాడు, నేనైతే కోరలా. నా ఉద్దేశం అది కాదు. కొత్త నిబంధన బాప్తీసం తీసుకున్న తర్వాత బలైపోయాం. బయటకు వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత, అర్పించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా ఏంటి ప్రభా నేను నిన్నేమన్నా అసలు ఎందుకు అలా మొహం మర్చి అంటాడు. అంతే. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమి? మీరందరూ యెహోవా భోజనపు బలను నందు చేతనే కదా, నందు చేతనే కదా యెహోవా బల్ల. దాని మీద వాడే సామాగ్రి నిజాతినీశంగా తయారైపోయాయి. ఈ రోజున బల్ల తీసుకునే కార్యక్రమంలో నువ్వు ఆదివారం బల్ల తీసుకుంటున్నావంటే నువ్వు బస్సు పిల్లలను కూడా ప్రేమించాలి, తోటి వారిని ప్రేమించాలి, సంఘములో ప్రేమ కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువై ఉండాలి. మనకు ఊరికే పొగడత కావాలా? ఈ లోపల ఏం డ్రాయర్? రూపా బనియన్స్, రామరాజ్ డ్రాయర్స్ అవి కనబడాలి. ఇప్పుడు మనం వేసుకుంటే నా డయర్ ఏం తెలుసు నీకు? 350 అంటే అంతే. ఇప్పుడు మాకెందుకురా నీ డయర్ సంగతి? ఇప్పుడు ఇప్పిసి పెత్తమేంటి కొంప తీసి? మాకెందుకు వచ్చింది పోవాలా? అంటే ఇన్నర్ వేరు అవుటర్ వేరు ఏం వేసుకుని ఇప్పుడు మాకు చెప్పాలి. ఈ హెచ్చులు కొడిది. నేను అందుకనే ఈ డ్రెస్ వేసుకొని ఎప్పుడు అనుకోను. నేను చూస్తా ఇంట్లో కనపడి వేసుకోవద్దు. ఇప్పుడు ఈ టీషర్ట్ కనపడింది వేసుకోవచ్చిన. టీషర్ట్ వాక్యం చెప్పకూడదు అని ఉందా బైబిల్లో? నాకు ఇదే ఉంది, నువ్వు కొనిపెట్టు. మరి అందుట్లో ఏముందో చెప్పు. పౌలు గారికి ఒక డ్రెస్సే ఉన్నాడా? ఇంకా మనకన్నా 30-40 ఉన్నాయి. సాలక మళ్ళీ పుట్టినరోజుకి ఒకటి కొంటాం, ఎవరిదైనా ఫంక్షన్ అయితే మళ్ళీ ఒకటి కొంటాం. వేసుకున్న బట్టలు వేసుకుని పోతే నాకు ఇజ్జత్ ఏం కావాలి? ఇది పెద్ద ఇజ్జత్ ఉంది. మరి అది వేసుకున్న బట్టలు వేసుకుంటాం. మరి వాడి కోసం 10 కొంటాం ఏంటి? మా అందరూ బొక్క అది వేరే పెడితే పిల్లగాల ఫీజు కట్టలేమా? డాంబికం కావాలి ఇక్కడ. వాచ్ పెట్టి బోర్ వచ్చేస్తున్నా. టైట్ అని మొన్న 3,000 కొనేద్దామా? భార్య భర్తల గొడవేడ. ఆడి ఫంక్షన్లో నీ ఇంట్లో రచ్చేట సామే ఎత్తంతా కలిస్తే బతుకులంతా. మరి అందుకే సంఘానికి వచ్చేటప్పుడు ప్రేమించే మనసు, పిల్లలని, చిన్న పిల్లల్ని, పెద్దల్ని, ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకొని వందనాలు చెప్పుకొని అద్భుతంగా తిరిగి మళ్ళా సన్నిధానం నుంచి బయటికి వెళ్ళేదాన్ని ఏమంటారు తెలుసా? అది దేవుడు కోరుకునేటువంటి బల్ల. కార్యక్రమంలో పాలిభాగం గల మనసులు రావటమే. మరి అప్పటికే ఈతైపోయిన మొంతలో జారిపడ్డ పెరాల ఎగుతా ఉంటుంది. చర్చికి వచ్చేప్పుడు నవ్వు మొక్కతో రావాలి, హ్యాపీగా. నా దేవుడి మాట వినడానికి వెళ్తున్న ఆనందం అది. చుట్టాల కాడికి వచ్చారు ఆడంగా పోలిగెట్టి యాడ్ లెక్కటి పెడతాం. మళ్ళీ అక్కడే ఉండండి. చర్చికి వస్తే మాత్రం ఉన్నా బెదరంటే తెత్తే రాలిపోతాయా? ఈ పెద్ద వజ్రాల పళ్ళు అన్నట్టు. దేవుడు ఏం నేర్పుతుండో కూడా తెలియని వాడు కూడా విశ్వాసి. మళ్ళీ ఇది మొదలుగా మళ్ళీ సువార్త కోసం పుట్టాడు చెప్తాడు. నువ్వు సువార్త కోసం పుట్లా, అదే అందుకు పుట్టావు. అది కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా నీచమైపోయింది.
ఇంతకాలం దైవ సన్నిధానంలో బల్ల కార్యక్రమం నీచమైపోయింది. అది ఎక్కడి నుంచి బాగుంటుంది అది చెప్పాడు. కాబట్టి దెయ్యం దైవ సంఘాన్ని ఆక్రమించి విశ్వాసులు తన వైపు మలుచుకొని అడ్డుపడుతూ తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటే దాని నుంచి కాపాడటానికి వాక్యం అనే ఖడ్గం దేవుడిస్తే ఆ ఖడ్గాన్ని సానబెట్టకుండా వీడి లోపలే పెట్టేసి అసలు ఉందో లేదో కూడా తెలియదు ఖడ్గం. పైకి మాత్రం మంచిగా ఎప్పుడు అంటే ఒక డ్రెస్ వేసి మేము క్రిస్టియన్స్ ఒక ట్యాగ్, అది మేము చర్చికి వెళ్తాం, అది అది మేము చర్చికి వెళ్తాం. ఈ నీకు కూడా ఉపయోగం లేదు దానివల్ల, దేవుడికి అసలు లేదు, నీకు కూడా లేదు దానివల్ల. క్రైస్తవుడు అంటే దేవుడి మాటని గ్రహించేవాడు, అది దేవుడి మాటను గ్రహించేవాడు క్రైస్తవుడు. దేవుడి మాటను వక్రీకరించేవాడు సాతాను అనుచరుడు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం దేవుడి మాట కొరకే, నేను దాని కొరకే కనుక దేవుని సంఘాన్ని కబ్జా చేసి ఆ సంఘాన్నే తనదిగా మలుసుకొని తన కార్యక్రమాలను చేసుకుంటూ సత్యాన్ని చంపుతూ వెళ్ళిపోతున్నటువంటి దెయ్యపు క్రీనీడల్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు. ఈ రోజున సింపుల్గా పట్టొచ్చు, సోషల్ ప్లాట్ఫామ్ మీద కొడితే ప్రపంచం చిత్తైపోద్ది. అలాంటి అవకాశం కూడా ఉంది మనకి ఈ రోజున. ఫేస్బుక్లో పెడితే ఎక్కడికో పోద్ది, యూట్యూబ్లో పెడితే ఎక్కడికో పోద్ది, ఇన్స్టా చూడనోడు లేడు, రీల్స్ చూడనోడు లేడు, సోషల్ ప్లాట్ఫామ్ చూడనోడే లేడు ఈ రోజున. దేవుడి మాటను తీసుకొని కొడితే దిమ్మ తిరిగిపోవాలంతే ఎవరికైనా కానీ. అందుకే మన టైటిల్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ డైరెక్ట్గా ఉంటాయి. అదే వెర్రి పుష్పం మొదలు పెట్టా, వీపీ వెర్రి పుష్పం అని పెట్టినా, అది బొమ్మేసి మరీ పెట్టినా తెలుసా, తగ్గేదేలే. లేకపోతే ఆధారక్త కేసులో ఉంటావు ఇంద్ర నీ అయ్యా. ఆదామే ఆదాము ఆలోచన ఏంటి, యేసుక్రీస్తులో రక్తం ఆధారం ఉంటుంది ఏంటి, ఏంద్రా ఇది. కనుక ఇలాంటివి ఎన్నో ఒక్కరు బుద్ధులు. ఆడికి మళ్ళీ చాలామంది వత్తాసు కానీ బత్తాయి కలరు కదా, మరి బత్తాయి బ్యాచ్ ఉంటుంది, బత్తాయి తోటల బ్యాచ్. సత్యవాక్యాన్ని ఎవడ చంపాలనుకున్నా దేవుడి మనసు మాత్రం ఒప్పుకోదు. అది మేము బతికేదే వాక్యం కొరకు అంతే. మేము ఎవడి దయాదాక్షిణాల మీద పనిచేయం, గౌరవ ప్రతిష్టలు కోరుకోం. మేము వచ్చేది వాక్యం కొరకు, మేము వినేది వాక్యం కొరకు, మేము నిలిచేది వాక్యం కొరకు, మేము తీసుకెళ్ళేది వాక్యాన్ని. దీనికి ఎవడొడ్డు వచ్చినా సరే దేవుడన్నా 3 ఏళ్ళు ఆగాడేమో, వెంటనే కొత్త మొక్క నాటమే ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, గాడిద సంగీతం అర్థం ఏంటి, ఎటకారం. దాని పెద్ద సంగీత పరిజ్ఞానం ఉన్నట్టు వంట అంటే ఆశ్చర్యపోతుంది. రెండే మరి. ఆడికి వాక్యం రాదు, వీడికి వాస్తవం తెలియదు. ఈ రెండు కలితే ఏమైంది చెప్పండి మీరు, ఇంకేమైంది? సపట్లు చిరతలు ఎత్తుకోవటం, ఇంకా వెరైటీ సిటికల. వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అది కాబట్టి ఇలాంటి ఉడతూపులు చింతకాయలు ఎప్పుడు రాలవు. అది చింతకాయలు పోయాలంటే చాలా కష్టం, త్యాగం మనకి ఒక్కసారి లాగుతుంటే. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తగ్గింపు గల జీవితానికి హెచ్చింపు ఎప్పుడు దేవుడిస్తాడు. అది మనం గాడిదలం కాదు, వంటలం కాదు, మనం క్రైస్తవులం, దేవుడు కొరకు నిలబడే మనగాళ్ళం. ప్రార్థించుకుందాం.